సర్వోన్నతుడైన దేవుని యొక్క కృప మహదేశ్వరుని బట్టి, ఆయన మన యొక్క జీవితాలలో కుమ్మరిస్తున్న మేలులను బట్టి, ఆయనకు ఆశీర్వాదాలను బట్టి దేవాది దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ రీతిగానే దేవుని యందు భయభక్తులు గలవారై ఆయనను స్తుతించడానికి గణపరచడానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని సన్నిధానంలో ఈ రీతిగా సమకూర్చబడడం మనందరి యోగ్యత ఉన్నది, ధన్యత ఉన్నది. లోకంలో ఎందరికో ఇటు భాగ్యం లేదు. దేవుడైతే మనకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. ఆయనకు సన్నిధానానికి రావడం అంటే, కీర్తనకారుడు అంటాడు కదా, నీ సన్నిధానమునకు ఎక్కదగిన వాడు ఎవడో అని అడుగుతాడు. నీ పరిశుద్ధ పర్వతమునకు కొనుపోదగిన వాడు ఎవరో అని అడుగుతాడు. అంటే ఆ యొక్క కీర్తనలో ఉన్న ఆంతర్యాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుని యొక్క సన్నిధానంలోనికి రావడం అనేది నీవో నేనో చేసుకున్న గొప్ప కార్యాలను బట్టో, మనకున్న గొప్ప స్థితిని బట్టో కాదు. మరి ఇలాగున మనము దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చాము అనంటే, తీసుకుని రాబడ్డాము అనంటే, అది కేవలము దేవాది దేవుడు మనకి అనుగ్రహించిన ఉచితమైన కృప అయి ఉన్నది. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ పరిశుద్ధతను బట్టి, నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి నీ ఎదుట నిలువదగిన వాడెవడు, నీ సన్నిధానంలోనికి రాదగిన వాడెవడు, ఎవడైనా ఉన్నాడా? ఆలోచన చేయండి. ఆయన యొక్క సామర్థ్యాన్ని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి, ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి, ఆయన యొక్క రౌద్రమును బట్టి ఏ పాపి అయినను, ఏ నరమాతుడైనను ఆయనకు సన్నిధానంలోనికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఎవరికి అట్టి అవకాశం లేదు. కానీ మనకైతే దేవుడు కల్పించాడు. కాబట్టి మనందరం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆదివారము ప్రభుదినము. ఆదివారము ప్రభుదినము. ఎందుకు ప్రభుదినం అంటే, పునరుత్థానం పొందిన రోజు ఆదివారం. ఎందుకు ఆదివారం అయింది? ఒక స్పెసిఫిక్ రోజు అవ్వలేదు అని అంటే, ఒక స్పెసిఫిక్ రోజుగా బైబిల్ గ్రంథంలో తెలియపరచలేదు. ఒక స్పెసిఫిక్ రోజుగా బైబిల్ గ్రంథంలో తెలియపరచబడలేదు. ఏంటి ఆ స్పెసిఫిక్ డే? ఒకే ఒక రోజు ఉంది, అది ఆదివారము. అది ఆదివారము. ఆదివారం మన పునరుత్థాన దినము. ప్రభువుని స్తుతించాలి. అపోస్తులు ఆదివారమున ఏం చేశారంటే, దేవునిని స్తుతించారు. కాబట్టి మనం కూడా దేవునిని స్తుతించవలసిన బాధ్యత ఉన్నది మన యొక్క జీవితాలలో. కాబట్టి మనందరం ఇక్కడ రావడం ఎవరిచ్చిన గొప్ప యోగ్యత ఉన్నది? దేవుడిచ్చిన గొప్ప యోగ్యత ఉన్నది. ఆయన ఇచ్చిన ధన్యత ఇది. ధన్యత. ఈ రోజున నీవును నేనును దేవుని యొక్క కుమారుడిగా ఉండబట్టి, యేసుక్రీస్తు ప్రభు నామములో మనమందరము కూడా బాప్తిస్మం పొంది రక్షింపబడి, పాపముల నుంచి విమోచింపబడి, ఆయనకు సన్నిధానంలోనికి తీసుకుని రాబడటం బట్టి మనందరం కూడా ఈ రోజున ఇలాగున దేవుని సుముఖమందు, దేవుని సన్నిధానములో చేరి ఆయనను స్తుతించడానికి గొప్ప యోగ్యతను సంతరించుకున్నాం. గొప్ప యోగ్యత. ఇట్టి యోగ్యతను మనం ఏం చేయకూడదంటే, నిర్లక్ష్యం చేయకూడదు. అంటాడు కదా పౌలు గారు, ఇంత గొప్ప రక్షణను మీరేలా నిర్లక్ష్యం చేయుచున్నారో. ఇది గొప్ప రక్షణ. ఇదేంటిది? గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయడానికి నేను ఎంత మూర్ఖుడనైతే, నేనెంత అవిధేయుడనైతే, నేనెంత దౌర్భాగ్యుడనైతే ఎంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేస్తాను? నా దేవుడే యెహోవా ఈ లోకంలో నేను నశించిపోకుండా ఉండడం కోసం నా ప్రభువైన అయిన యేసుక్రీస్తుని పంపించి, ఆలోచన చేయండి, ఏమిచ్చాడు నీ దేవుడు నీకు? నీ దేవుడు నీకు ఏమిచ్చాడు? ఏమనుగ్రహించాడు నీ దేవుడు నీకు? ఆలోచన చేయండి. నీ కొరకు తన ప్రియకుమారుని పంపించి, ఆయన శిలువలో నలగొట్టబడి చనిపోయి నీ కొరకు నా కొరకు, నేను పాపముల నుంచి విమోచింపబడుట కొరకు పునరుత్థానం చెందాడు. ఆలోచన చేయండి. కాబట్టి ఇటు గొప్ప ధన్యతను, ఇటు గొప్ప రక్షణను, ఇటు గొప్ప యోగ్యతను నేను సగౌరవంగా
వినయముగా, విధేయతతో, పరిశుద్ధముగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు అనుగ్రహించిన ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ మరి ఎక్కువగా మనకి హృదయాలను బలపరుచుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవాది దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిన తర్వాత ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తమేదో దానిని ఎరిగి చిన్ననాటి నుంచి కూడా దానిని ప్రచురపరుస్తూ వచ్చాడు. చిన్నప్పుడు ఆయన తప్పిపోయాడని చెప్పేసి యోసేపు అలాగే మరియలు వెతుకుతుంటే అంటాడు కదా, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరుగరా? మీకు తెలియదా నేను నా తండ్రి పని మీద ఉన్నానని? మీరు ఎందుకు వెతుకుతున్నారు అంటే, ఈ లోకంలో భౌతికంగా ఆయనకు తండ్రి ఉన్నప్పటికీ కూడా ఆయన పరలోకమందున్న తండ్రి విషయమై, ఆయన సంకల్పం విషయమై ఏం కలిగి ఉన్నాడంటే నిర్దిష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ ఆలోచనను ఆయన ఎన్నడూ మర్చిపోలేదు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆయన సంకల్పాన్ని అనేక మందికి బోధిస్తూ వచ్చాడు. అందులో భాగంగా మనం నేర్చుకుంటున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు జన సమూహాలకు పరలోక రాజ్యాన్ని గురించి వివరించాడు. జన సమూహాలకు పరలోక రాజ్యాన్ని గురించి వివరించాడు. పరలోక రాజ్యము ఉన్నతమైనది, పరలోక రాజ్యము శ్రేష్టమైనది. ఈ లోకంలో నీవు నేను మనమందరము కూడా ఈ లోకములో మనకు తనువు చాలించిన తర్వాత మన కొరకు ఒక రాజ్యం ఉంచబడింది, మన కొరకు ఒక దేశము ఉంచబడింది, మన కొరకు ఒక స్వాస్థ్యము ఉంచబడింది. మనమందరము కూడా పరలోక రాజ్యం విషయంలో ఒక నిర్దిష్టమైన ఆలోచన కలిగి ఉండాలి. ఒక గమ్యస్థానముగా దానిని మనం ఎంచుకునే ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆలోచన చేయాలి ప్రతి సందర్భంలో. అది గమ్యస్థానముగా ఉండాలి మన జీవితాలలో. ఏదో ఒక రోజు నేను అక్కడికి వెళ్ళాలి, ఏదో ఒక రోజు నేను అక్కడికి వెళ్ళాలి. ఈ లోకంలో నేను యాత్రికుడను. నేను ఎవరినై ఉన్నాను? యాత్రికుడనై ఉన్నాను. నా యాత్రను ముగించి నేను అక్కడికి వెళ్ళాలి అంటే మనుషులందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోయారు. అప్పుడున్న సమాజము ఎందుకు దేవునికి విధేయత కలిగి ఉండాలి, ఎందుకు దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి, ఎందుకు దేవునికి లోబడి ఉండాలి, ఈ విషయాన్నంతటినీ మర్చిపోయారు. కాబట్టి యేసుప్రభు మరలా ప్రత్యేకించి మీరు ఎందుకు విధేయులై ఉండాలి దేవునికి, దేవుడు మనలను ఎందుకు పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు, మీ కొరకు నేను ఎందుకు వచ్చాను, మీ కొరకు మెస్సయ్య వస్తాడు అని ఎందుకు వాగ్దానం చేశాడు? ఆలోచన చేయండి. ఊరికనే వచ్చాడా మెస్సయ్య? లేదంటే దేవాది దేవుడు ఊరికనే మీ కొరకు మెస్సయ్యను పంపుతాను, వానికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అని ఊరికనే అన్నాడా? ఊరికనే కాదు, దాని వెనకాల ఒక ఆంతర్యం ఉంది. యేసు ప్రభువును ఈ లోకానికి పంపుట వెనుక ఒక చక్కటి గొప్ప సంకల్పం ఉంది. ఏంటి ఆ సంకల్పం అంటే, మనమందరం కూడా ఎక్కడికి ప్రవేశించాలి? పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఎక్కడికి ప్రవేశించాలి? పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి. సో పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అని అంటే మొట్టమొదటిగా అది ప్రకటింపబడాలి, అవునా కదా? పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ప్రకటింపబడాలి. అది ఎలాగుందో తెలియపరచబడాలి. అది ఎలాగుందో తెలియపరచబడాలి. యేసు ప్రభు ఈ 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ విషయాలన్నింటినీ కూడా చక్కగా అక్కడున్న జనసమూహాలన్నింటికీ కూడా ఏం చేస్తూ వచ్చాడు? వివరిస్తూ, బోధిస్తూ, దానిని గురించి తెలియపరుస్తూ, అవసరమైన సందర్భంలో దాన్ని వివరిస్తూ శిష్యులకు అంటున్నాడు కదా, ఉపమానం లేకుండా వారికి ఏ విషయమును బోధించలేదు. ఎందుకు ఉపమానం లేకుండా బోధించలేదు యేసు ప్రభు అనంటే, డైరెక్ట్గా దేవుని యొక్క సంకల్పాన్ని కానీ దేవుని యొక్క చిత్తాన్ని కానీ వారి కొరకు బోధిస్తుంటే వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి వారికి ఉపమాన రీతిగానే బోధించాడు. ఎలా బోధించాడు? ఉపమాన రీతిగానే బోధించాడు. కాబట్టి ఈ ఉపమానాల్లో 3 ఉపమానాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది విత్తువానిని గూర్చిన ఉపమానం, రెండవది గోధుమలు గురుగులను గూర్చిన ఉపమానం, మూడవది ఆవగింజను గూర్చిన ఉపమానం. ఈ 3 కూడా చాలా శ్రేష్టమైన రీతిలో మనం నేర్చుకున్నాం. ఈ 3 కూడా పరలోక రాజ్యాన్ని గురించి చాలా ఔన్నత్యంగా తెలియపరిచినాయి. మొట్టమొదటిదేమో విత్తువాడు ఎవరు? యేసుప్రభువై ఉన్నాడు, విత్తుతున్నాడు. విత్తినప్పుడు ఆ పరలోక రాజ్య సంబంధమైన నీతి, పరలోక రాజ్య సంబంధమైన సువార్త నీలో ఎలాగూ ఫలించాలి అనంటే చాలా ఉన్నతముగా ఫలించాలి. మంచి నేలను పడిన విత్తనం వలె ఫలించాలి. ఎలాగూ ఫలించాలి? మంచి నేలను పడిన విత్తనం వలె ఫలించాలి. ఎప్పుడైతే మంచి నేలను పడిన విత్తనం వలె ఫలించిందో అది 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను
ఎప్పుడైతే ఫలించిందో అప్పుడు ఏం జరుగుతుంది? ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఏం చేస్తున్నాడండి? తేరి చూస్తున్నాడు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఏం చేస్తున్నాడండి? నీ నుంచి ఫలాన్ని ఆశిస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే నీ ఫలములు సమృద్ధిగా ఉన్నావో నిన్ను పరలోక రాజ్యంలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే విత్వానుని గురించిన ఉపమానాన్ని మొట్టమొదటిగా తెలియపరిచాడు. రెండవది గోధుమలను గురించి తెలియపరిచాడు, గురుగులను గురించి తెలియపరిచాడు. గోధుమలు ఎవరు నాటారంటే మనుష్య కుమారుడు నాటాడు. గురుగులు ఎవరు నాటాడండి? సాతానుడు, అపవాది నాటాడు. ఇప్పుడు అపవాది గురుగులు నాటడన్న విషయం యజమానుడికి తెలిసింది. అయినప్పటికీ కూడా ఏమన్నాడు? రెండింటినీ కూడా ఎదగనిద్దాం. ఎందుకనంటే ఒకవేళ అవి మొలకల్లో ఉన్నప్పుడు మీరు గురుగులు అనుకుని గోధుమలను తెంపివేస్తారేమో, కోసేస్తారేమో. రెండింటినీ ఎదగనిద్దాం. రెండు ఎదిగిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేద్దాం? గురుగులను కోసేద్దాం. కోసేసి ఎక్కడ పడేద్దాం? అగ్నిలో పడేద్దాం. మరి గోధుమలను కోసి ఎక్కడ పడేద్దాం? కొట్లలో ఉంచుదాం. ఆలోచన చేయండి. మూడవది ఆవగింజను గుర్చిన ఉపమానము. మూడవది ఆవగింజను గుర్చిన ఉపమానము. ఆవగింజ చిన్నదై ఉంటుంది. కూర మొక్కలన్నిటిలో అది విస్తారముగా ఎదగడం మనం చూస్తున్నాం. విస్తారముగా ఎదగడం మనం చూస్తున్నాం. ఎంతమంది చూశారు ఇంటికి వెళ్ళి ఆవగింజను గూగుల్లో సెర్చ్ చేసి ఆవ మొక్కను, ఆవ చెట్టును ఎంతమంది చూశారు? ఎంతమంది చూశారు? నిర్లక్ష్యం. ఏంటిది? నిర్లక్ష్యం. నేను చెప్పాను ఇంటికి వెళ్ళి చూడండి అన్నాను. నేను చెప్తాం కాదు దాని గురించి, నేను గొప్పగా చెప్పడం కాదు, మీరు వెళ్ళి చూడండి అన్నాను. నిర్లక్ష్యం చూడడం మనం మర్చిపోయాం. ఈ గేటు దాటి బయటికి వెళ్ళిన వెంటనే ఏది మర్చిపోవాలి? మరలా గేటు దాటి బయటికి వెళ్ళిన తర్వాత వాక్యం గుర్తుంటే అపవాది కొడతాడు మనల్ని. ఎవరు కొడతాడు? అపవాది కొడతాడు మనల్ని మళ్ళీ. అందుకని గేటు దాటి బయటికి వెళ్ళిన వెంటనే ఏది మర్చిపోవాలి? మనం వాక్యాన్ని మర్చిపోవాలి. అలాగే ఉంది మన పరిస్థితి. అంటున్నాడు కదా, ఎల్లవేళలా అది గుర్తుండాలన్నాడు. నీ కంఠభూషణముగా ధరించుకోనుము అని అన్నాడు. రైట్. నాలుగో ఉపమానం ఏంటనంటే పులిపిండిని గూర్చిన ఉపమానము. నాలుగో ఉపమానం ఏంటండి? పులిపిండిని గూర్చిన ఉపమానము. నేను చెప్పాను ఆవగింజను గూర్చిన ఉపమానము, అలాగే పులిపిండిని గూర్చిన ఉపమానము. రెండు దానిపైనేమో రెండు పెద్ద ఉపమానాలు ఉంటాయి, వీటి కింద కూడా మరలా రెండు పెద్ద ఉపమానాలు ఉంటాయి. ఈ రెండు ఉపమానాలు ఆ పెద్ద ఉపమానాల మధ్యలో ఏం చేయబడ్డాయి? టక్ చేయబడ్డాయి అనమాట. అంటే శాండ్విచ్ అంటారు దాన్ని. ఏమంటారు? శాండ్విచ్ చేయబడ్డాయి అనమాట. అర్థమైందా మీకు? సో అందుకనే ఈ రెండు ఉపమానాలను ఏమంటారంటే శాండ్విచ్డ్ పారబుల్స్ అంటారు. అంటే పెద్ద ఉపమానాలకి మధ్యలో ఏం చేయబడ్డాయి? పైన కూడా పెద్ద ఉపమానాలు, కింద కూడా పెద్ద ఉపమానాలు, మధ్యలో టక్కున చేయబడ్డాయి. కాబట్టి వీటిని ఏమన్నారు? శాండ్విచ్డ్ పారబుల్స్ అన్నారు. కాబట్టి ఇప్పుడు దీని గురించి మనం ఆలోచన చేద్దాం. పులిపిండిని గురించిన ఉపమానం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే ఆయన మరియకు ఉపమానము వారితో చెప్పెను. ఇవన్నీ కూడా, ఈ ఉపమానాలన్నీ కూడా దేనిని గురించి వివరిస్తున్నాయి అని అంటే పరలోక రాజ్యాన్ని గురించి వివరిస్తున్నాయి. ఈ ఉపమానాలన్నీ దేనిని గురించి వివరిస్తున్నాయి? పరలోక రాజ్యాన్ని గురించి వివరిస్తున్నాయి. పరలోక రాజ్యము ఎలా ఉండబోతుంది, పరలోక రాజ్యము ఎలా వ్యాప్తి చెందుతుంది అని తెలియపరుస్తున్నాడు. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. దేనిని పోలి ఉందంట? పరలోక రాజ్యము పొల్లని పిండిని పోలి ఉన్నది. దేనిని పోలి ఉన్నది? పొల్లని పిండిని పోలి ఉన్నది. ఈ పొల్లని పిండి ఏం చేస్తుంది? మంచి పిండిని అంతటినీ కూడా క్రమక్రమముగా
పులియబెడుతుంది. క్రమక్రమంగా ఏం చేస్తుందండి? పులియబెడుతుంది. సో ఇప్పుడు పరలోక రాజ్యము ఎలా ఉన్నది అని తెలియపరుస్తున్నాడంటే పులిపిండి వలె ఉన్నది, పుల్లని పిండి వలె ఉన్నది. మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి వాక్యంలో మనం ముందుకు కొనసాగుదాం. బైబిల్ గ్రంథంలో పుల్లని పిండిని గూర్చి అనేకమైన ఉపదేశాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో పుల్లని పిండిని గూర్చి అనేకమైన ఉపదేశాలు ఉన్నాయి. దేవుడైతే ఆయన పిల్లలను పుల్లని పిండితో చేసిన రొట్టెలను తినమన్నాడు ఒక సందర్భంలో. ఎలా అండి? పుల్లని పిండితో చేసిన రొట్టెలను తినమన్నాడు. ఇప్పుడు ఒక విషయాన్ని నేను మిమ్మల్ని అడుగుతాను. ఇక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు. పుల్లని పిండి వల్ల లాభాలేంటి? మీరు కిచెన్లో ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి పుల్లని పిండి వల్ల లాభాలేంటి? గుల్లతనం వస్తుంది, ఇంకా పొంగుతుందండి. ఎక్కువ గుల్లదనం రావడం వల్ల ఏంటంటే పొంగుతుంది. సో ఇప్పుడు వారు ఏం చేసుకుంటూ ఉండేవారంటే ఎక్కువగా రొట్టెలు చేసుకుంటూ ఉండేవారు. వారు ఎక్కువ ఆహారం ఏంటి? రొట్టెలు. ఇప్పుడు కూడా వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా రొట్టెలు తింటూ ఉండేవారు, తింటారు. వెస్ట్రన్ అంటే మన ఇండియా దాటి అరబ్ దేశాలకు వెళ్ళేసరికి, లేదంటే పైన యూరోపా ఖండానికి వెళ్ళేసరికి అక్కడంతా కూడా ఇప్పుడు యూరోప్ అంటున్నాం మనం. ఇప్పుడు యూరోప్ అంటున్నాం. ఇప్పుడు యూరోపియన్ కాంటినెంట్లో ఉండిపోయింది. కానీ అప్పుడైతే ఆసియా మైనర్. సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఎలాగో వారి యొక్క ఆహార పద్ధతులు ఎలా ఉండేవంటే, ఎలా ఉండేవి? ఇది రొట్టెలు మాత్రం ఎక్కువ తినేవారు. రొట్టెలు మాత్రం ఎక్కువ, ఎందుకంటే బార్లీ ప్రొడక్షన్ ఎక్కువ అటు సైడ్. ఏ ప్రొడక్షన్ ఎక్కువ? బార్లీ ప్రొడక్షన్ ఎక్కువ, వీట్ ప్రొడక్షన్ ఎక్కువ. కాబట్టి ఏం చేస్తూ ఉంటారంటే రొట్టెలు ఎక్కువగా చేసుకునేవారు. సో రొట్టెలు ఏం చేస్తూ ఉండాలి? పొంగుతూ ఉండాలి. పొంగితే గొల్లదనం వస్తుంది. గొల్లదనం వస్తే త్వరగా అరుగుతుంది. అందుకని వారు ఏం చేస్తూ ఉంటారు? పులి పెడుతూ ఉండేవారు. వారు ఏం చేస్తూ ఉండేవారు? పులి పెడుతూ ఉండేవారు. సో ఇప్పుడైతే మనకి పులి పెట్టడానికి ఈస్ట్ అని వచ్చేసింది. చూడండి, మీలో ఎవరైనా పూరీలు తయారు చేశారా? పూరీలు తయారు చేశారు? ఇంట్లో పూరీలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ చేశారు. అందరూ చేస్తారు. పూరీలు పొంగడానికి ఏం చేస్తారండి? ఆర్టిఫిషియల్ చెప్పకండి. పూరీలు పొంగాలి అంటే ఏం చేస్తారమ్మా? కొంతసేపు నానబెడతారని కొంతమంది. అంటే మీ అందరికి యాక్చువల్గా పూరీలు ఎలా తయారు చేస్తారో తెలియదు మీ అందరికీ. అందులో ఏం చేస్తారు చెప్పిన? పెరుగు వేస్తారు. ఏం వేస్తారండి? పూరి పొంగడం కోసం బాగా ఇంత పెద్ద పూరి వచ్చిన ప్రతి ఒక్కరిని హోటల్స్కి వెళ్ళి అడగండి పోనీ. ఇంత పెద్ద పూరి పొంగుతుంది. అంత పెద్దగా పూరి పొంగాలంటే అందులో ఏం వేస్తారు? పెరుగు వేస్తారు. ఎందుకు? అందులో ఫెర్మెంటెడ్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, ఈస్ట్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి అందులో ఏం చేస్తారు అంటే, ఇప్పుడు రెడీగా మనకి ఏముంది? ఒక పిండి కానీ ఏదైనా ఒక పదార్థం కానీ పులి పెట్టాలంటే మనకి రెడీగా ఏముందంటే ఇప్పుడు పెరుగు ఉంది. అప్పట్లో ఈస్ట్ లేదు. అప్పట్లో ఏం లేదు? ఈస్ట్ లేదు కాబట్టి ఏం చేసేవారు అనంటే, ఆల్రెడీ పులిసిన పిండిని ఈ రోజు తయారు చేసిన పిండిని కనుక రేపటి వరకు ఉంచామనుకో, అది ఏం చేస్తుందంటే పులిసిపోద్ది. మనకంటే ఇప్పుడు రిఫ్రిజిరేటర్లు వచ్చినాయి. ఫ్రిడ్జ్లో పెడుతున్నాం, టెంపరేచర్ తగ్గించంటున్నాం, టెంపరేచర్ పెంచంటున్నాం. మరి అప్పుడు రిఫ్రిజిరేటర్లో లేవు. ఎండ వేడిమికి అలాగే వాతావరణానికి ఏం జరుగుతూ ఉండేదంటే అది పులిసేది. ఈ రోజు ఉదయం చేసింది మరుసటి రోజుకి ఏమైపోయేది? పులిసిపోయేది. సో ఈ రోజు చేసిన పిండిని సాయంత్రానికి అది పులుస్తుంది కదా, ఆల్రెడీ టిఫిన్కి వాడేసుకుంటున్నారు. ఆ పులిసిన పిండిని దాసి రేపొద్దునకి ఏం చేయాలి? మళ్ళా పులి పెట్టాలంటే రాత్రికి తయారు చేసిన పిండిలో కలపాలి. ఉపమానం చూడండి, అక్కడ భోజన పదార్థాలు సిద్ధపాటు చేసే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. రొట్టెలు తినే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. అంటే యేసుప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు అని అంటే అక్కడున్న సమూహానంతటికి కూడా విపులముగా అర్థమయ్యే రీతిలోనే బోధించాడు ఆయన. క్రొత్త విషయాలను ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి బోధించలేదు. ఆయన చెప్పాలనుకున్న దాన్ని అక్కడున్న సమాజము ఎంత త్వరగా క్యాచ్ చేయగలరో అంత ఈజీగా చెప్పేవాడండి. రొట్టెల గురించి వారందరికీ బాగా తెలుసు. రొట్టెల గురించి వారందరికీ బాగా తెలుసు. అందుకని యేసుప్రభు ఏం తెలియపరిచాడు? మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. పరలోక రాజ్యము
ఎలా ఉంటుంది అని అంటే పొల్లని పిండిని పోలి ఉన్నది. ఆ పొల్లని పిండి ఏం చేస్తుంది? మంచి పిండిని అంతటిని కూడా ఎలాగైతే పులియబెడుతుందో పరలోక రాజ్యం కూడా. అంటే ఇక్కడ గమనించండి, ద ఇంపాక్ట్ ఆఫ్ ది లీవెన్ మనం గమనించాలి. అంటే పొల్లని పిండి యొక్క ప్రభావాన్ని మనం గమనించాలి. 3 కొంచెముల పిండిలో 3 కొంచెముల పిండిని పులియబెట్టడానికి మరలా 3 కొంచెముల పులిపిండిని కలిపిందా, లేదంటే ఒక గుప్పెడి పులిపిండిని కలిపిందా అన్నాడా యేసు ప్రభు? ఒక చేతితో ఒక ముద్దను తీసుకుంది అంతే, ఒక చేతితో తీసుకుంది. హ్యాండ్ఫుల్ అనమాట ఒక చేతితో. అంటే 3 కొంచాలు మీకు తెలుసు కదా. అంటే 3 కొంచాలు అంటే 12 కేజీలు. 3 కొంచాలంటే 12, కొంచెం అంటే 4 కేజీలు అండి. 8 తవ్వలు కొంచెం 4 కేజీలు. 3 కొంచాలంటే అదొక కొలమానం అనమాట. అబ్రహాము అరణ్యంలో ఉన్నప్పుడు ఆదికాండము 18వ అధ్యాయం మీరు ఓపెన్ చేస్తే, ఆదికాండము 18వ అధ్యాయం, అబ్రహాము అరణ్యంలో ఉన్నప్పుడు యెహోవా ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇలాగే అంటాడు, నేను నీ కొరకు రొట్టెలు తయారు చేస్తాను, ఆహారాన్ని సిద్ధపాటు చేస్తాను, నువ్వు సేద తీర్చుకుని వెళ్ళు అంటాడు. ఆ సందర్భంలో అబ్రహాం కూడా అక్కడ భోజన పదార్థాలను సిద్ధపాటు చేసినప్పుడు 18వ అధ్యాయం 6వ వచనం చూడండి. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణిక్యల మెత్తని పిండి తెచ్చి, మాణిక్యలు అంటే కొంచెములు అని అర్థం. ఏంటండి మాణికంటే? మాణికంటే 2 తవల సేరు. అంటే ఇప్పుడు ఏమన్నాడు? 3 మాణిక్యలు అంటే 3 కేజీల. సో అంటే ఒక కొలమానం చూడండి. ఏమంటున్నాడు? ఒక కొలమానం చూడండి. అంటే ఏదైనా ఒక సమూహానికి సంబంధించి, ఒక విషయానికి సంబంధించి ఆ కొలమానాన్ని చూడాలి అంటే, ఆ పిండిని తయారు చేయాలంటే ఒక కొలమానం ఉంది. ఏముందండి? ఒక కొలమానము ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నాడండి అబ్రహాము? త్వరగా వెళ్ళి నువ్వు 3 మాణిక్యులు అంటే ఎంతో కొంత కాదు, ఒక కొలమానం. ఏంటండి? ఎంతో కొంత తీసుకోవడం కాదు, ఒక కొలమానం. ఎంతో కొంత తీసుకుంటే ఏమవుతుంది? సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అది ఒక కొలమానం ఉంటే అది నిర్దిష్టంగా ఎంతమందికి సరిపోద్దో మనం చూడండి. ఒక 4 ఇంట్లో ఉంటే ఇంత క్వాంటిటీ ఆఫ్ రైస్ అని మనం ఫిక్స్ అవుతాం, అవునా? ఒక 10 మంది అయితే ఇంత క్వాంటిటీ ఆఫ్ రైస్, ఒక 15 మెంబర్స్ అయితే ఇంత క్వాంటిటీ ఆఫ్ రైస్. అలా కాకుండా 20 కేజీలు వేసేసాం అనుకోండి, మిగిలిపోద్ది. అలా కాకుండా 2 కేజీలు వేసాం అనుకోండి, సరిపోదు. అర్థమైందా మీకు? అంటే ఒక క్వాంటిటీని అబ్రహాం దగ్గర కూడా దేవునికి పెడుతున్నప్పుడు ఒక క్వాంటిటీని మనం చూసాం, ఒక క్వాంటిటీ ప్రకారంగా ఇవ్వడం మనం చూసాం. సో ఇప్పుడు యేసు ప్రభు కూడా ఒక క్వాంటిటీ, నిర్దిష్టమైన క్వాంటిటీని, అంత పెద్ద దానిని పులిపెట్టడం కోసం ఎంత ముద్దను వాడారు? కొంచెం ముద్దనే వాడారు. ఎంత ముద్దను వాడారు? కొంచెం ముద్దనే. ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాడంటే యేసు ప్రభు, ఇంపాక్ట్, అది ఇచ్చే ప్రభావాన్ని చెప్పాలనుకున్నాడు. ఏం చెప్పాలనుకున్నాడు? అది ఇచ్చే ప్రభావాన్ని చెప్పాలనుకున్నాడు. ఏంటి ఆ ప్రభావము అనంటే, మొట్టమొదటిది పులిపిండి ఎంత తీసుకున్నారు? చిన్నదే తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు? చిన్న మొత్తం తీసుకున్నారు. అది ఎంత మొత్తాన్ని ప్రభావం చేస్తుంది అని అంటే, సుమారుగా 12 కేజీల మొత్తాన్ని ప్రభావం చేస్తుంది. సుమారుగా 12 కేజీల మొత్తాన్ని ప్రభావం చేస్తుంది. రెండవది, దాని యొక్క పులియబెట్టే లక్షణం చూడండి. అది ఆ పెద్ద మొత్తంలో కలిపిన వెంటనే పులిసిపోతుందా, క్రమక్రమంగా తెల్లవారేసరికి పులుస్తుందా? అంటే ఏం జరుగుతుంది? వెంటనే పులిసిపోద్దండి. కలిపిన వెంటనే పులదండి. కలిసిన తర్వాత లోపల నెమ్మదిగా అది ప్రభావం చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో జ్ఞాపకం చేస్తాను. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకు కొనసాగుదాం. పులిపిండిని గురించి తెలియపరుస్తున్నప్పుడు యేసుప్రభు అన్నాడు కదా, పులిపిండి ఎలాగైతే మెత్తని పిండిలో మంచి పిండిలో కలిసినప్పుడు మొత్తం అంతటిని పులబెడుతుందో, పరలోక రాజ్యం కూడా అలాగే ఉన్నది అని తెలియపరిచాడు. మరి అలాగే ఉన్నది అని తెలియపరిచినప్పుడు బైబిల్ గ్రంథంలో పులపిండిని తినొద్దు అన్నాడు యేసుప్రభు. ఎందుకని? క్షమించాలి, దేవుడు తినొద్దు అన్నాడు. ఎందుకని? నిర్గమకాండము 13వ అధ్యాయం చూడండి. ఇశ్రాయేలుకి ఒక ఆజ్ఞ ఉంది. ఇశ్రాయేలు ఏం తినకూడదు? పులిసిన పిండిని తినకూడదు. ఎప్పుడు అని అంటే వారు పండుగను ఆచరించేటప్పుడు. ఏ పండుగను ఆచరించేటప్పుడు? పస్కా పండుగను ఆచరించేటప్పుడు.
పస్కా పండుగను ఆచరించేటప్పుడు దానికి వేరొక పేరు ఉంది. ఏంటది? పులియని రొట్టెల పండుగ. పస్కా పండుగకు వేరే పేరు ఉంది. ఏంటండి అది? పులియని రొట్టెల పండుగ. ఎందుకు పులియని రొట్టెల పండుగ? అందరూ పుల్లని రొట్టెలు తింటారు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏ రొట్టెను తినకూడదు? వారు పులిసిన రొట్టెను తినకూడదు, పొంగిన రొట్టెలను తినకూడదు. పొంగనిది ఏది తినాలండి? పొంగనిది. ఇక్కడ కూడా చూడండి, అబ్రహాము దేవునికి అక్కడ అర్పణ ఇచ్చినప్పుడు కూడా, ఆ రోజున ఆహారం సిద్ధపాటు చేసినప్పుడు కూడా రెడీగా తయారు చేయించాడు. ఏం చేశాడండి? రెడీగా. చాలా మంది అంటూ ఉంటారు కొన్ని విషయాల్లో ధర్మశాస్త్రంలో వచ్చింది అని అంటారు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. దేవుడు ధర్మశాస్త్రంలో ఎందుకు కొన్ని విషయాలు ఉంచాడు? లైక్ దశమ భాగాన్ని గురించి కానీ, లేదంటే ఈ నియమాలు పొంగండొట్ల గురించి కానీ, అర్పణ గురించి కానీ, దేవునికి ఇచ్చే భాగాన్ని గురించి కానీ, అదే భాగమైనా సరే ఇచ్చే భాగాలను గురించి కానీ ఎందుకు ధర్మశాస్త్రంలో ఉంచాడు? ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ముందుకెళ్దాం. ఈ ప్రశ్న గురించి ఆలోచించి ముందుకెళ్దాం. ఎందుకు దేవునికి ఇచ్చే విషయాలను గురించి ధర్మశాస్త్రంలో ఉంచాడు? ఖచ్చితంగా మీరు ఈ పని చేయొద్దు, నాకు ఇది ఇష్టం అని ఎందుకు దేవుడు తెలియపరిచాడు? ఆజ్ఞ ఖండితంగా ఎందుకు ఇచ్చాడు ఇశ్రాయేలుకి? ఒక సిస్టం రావాలని ఇంకా ఒక విషయం చెప్తాను చూడండి. తన ప్రియులైన పిల్లలు ధర్మశాస్త్రానికి ముందు, లేదంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని రాకముందు ఉన్నారా దేవునికి? ఉన్నారు. తన ప్రియులైన పిల్లలు ఉన్నారు. ఏవైతే తన ప్రియులైన పిల్లలు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకుని, హృదయాన్ని గ్రహించి అనుసరించి నడుచుకున్నారో వాటిని ఇశ్రాయేలీయుల సమాజమంతయు కూడా నెరవేర్చాలని ధర్మశాస్త్రంలో ఉంచాడు దేవుడు. ఎలాగండి? ఇశ్రాయేలు సమాజం అంతా కూడా నెరవేర్చాలని ధర్మశాస్త్రంలో ఉంచాడు. దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. ధర్మశాస్త్రంలోనే వచ్చిందా? ముందు నుంచి ఉందా? దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. ధర్మశాస్త్రంలోనే చెప్పాడా? నాకు లేగ దూడను తీసురండి, ఏడాది దూడను తీసురండి, ఏడాది పొట్టేళ్ళని తీసురండి అని ధర్మశాస్త్రంలోనే చెప్పాడా? ధర్మశాస్త్రానికి ముందు చెప్పాడా? క్షమించాలి, ధర్మశాస్త్రం ముందే చెప్పాడు అనకూడదు. ధర్మశాస్త్రానికి ముందే ఉందా? ధర్మశాస్త్రానికి ముందే ఉంది. ఎందుకనంటే హేబేలు అర్పణను దేవుడు స్వీకరించినప్పుడు హేబేలు తొలుచూలు వాటిని తీసుకురావడం మనం చూసాం, శ్రేష్టమైన వాటిని తీసుకురావడం మనం చూసాం, క్రొవ్విన వాటిని మనం తీసుకురావడం మనం చూసాం. సో అదే నియమాన్ని ఇచ్చాడు. అబ్రహాము దేవుని కొరకు శ్రేష్టమైన వాటిని అర్పించడం మనం చూసాం, అదే నియమాన్ని ధర్మశాస్త్రంలో ఉంచాడు. అబ్రహాము దేవుని కొరకు 10వ భాగం అంతయు యాజకునికి ఇచ్చాడు మనం చూసాం, అదే ధర్మశాస్త్రంలో ఉంచాడు. చాలా మంది అర్థం కాక అంటున్నారు, ధర్మశాస్త్రంలో ఉంది కదా అది, ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా అంటున్నారు. చాలా విషయాలు దేవుడు ధర్మశాస్త్రంలో ఎందుకు పొందుపరిచాడు అని అంటే, తన ప్రియులైన పిల్లలు, తనకిష్టమైన పిల్లలు తన విషయమై తన యొక్క హృదయాన్ని ఎరిగి ఏ క్రియలనైతే నీతి క్రియలను జరిగించారో ఆ క్రియలన్నింటినీ కూడా ఇశ్రాయేలు సమస్తము కూడా, ఇశ్రాయేలు వంశములన్నీ కూడా జరిగించాలి అని ధర్మశాస్త్రములో కట్టడగాను నియమముగాను ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? కట్టడగాను నియమముగాను ఇచ్చాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. చాలామంది అర్థం కాక అనుకుంటున్నారు, చాలా విషయాలు ఇవి ధర్మశాస్త్రంలోనివి కదా అంటున్నారు. ఏమండి? ఇవి ధర్మశాస్త్రంలోనివి. ధర్మశాస్త్రం లేదు, ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు, కొట్టివేయబడింది. కానీ ధర్మశాస్త్రంలోని నీతి సూత్రాలు ఎప్పటికీ కొట్టివేయబడలేదు. ధర్మశాస్త్రంలోని నీతి సూత్రాలు ఎప్పటికీ కొట్టివేయబడలేదు. దానికంటే శ్రేష్టమైనవి ఇచ్చాడు. ఇంకా దానికంటే శ్రేష్టమైనవి ఇచ్చాడు. రైట్, చదవండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఓ 13వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం చూడండి. యెహోవా తన బాహుబలం చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను, పులిసినది ఏదియు మీరు తినవద్దు. ఏం చేయదన్నాడు? పులిసినది ఏదియు మీరు తినవద్దు. రెండవది 7వ వచనం చూడండి. పులియని వాటినే 7 దినములు తినవలను, పులిసిన దేదియు నీ యొద్ద కనపడకూడదు, నీ ప్రాంతములన్నిటిలోనూ
పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు. ఏం చేయమన్నాడు? 7 days 7 రోజులు పస్కా పండుగను ఆచరిస్తారు. సో ఇప్పుడు పస్కా అంటే దాటిపోవటం. పస్కా అంటే దాటిపోవడం. దానికి ఇంకొక పేరేంటి? పులియని రొట్టెల పండుగ. ఎందుకు? ఈ పస్కా పండుగలో వీరు ఏం చేస్తూ ఉండేవారు అంటే పులియని రొట్టెలను ఆచరిస్తూ ఉండేవారు. ఎందుకు జరిగిందంటే దేవుడు తెలియపరిచాడు కదా, ఇదిగో మిమ్మును ఇశ్రాయేలీయుల సమస్త జనసమూహములోని జ్యేష్ఠ కుమారులను నశించకుండా నేనేం చేస్తున్నానంటే మీ యొక్క గవినుల మీద మీకు ఒక నియమాన్ని ఇచ్చాను, మీరు రక్తాన్నే రాయండి. రాసిన తర్వాత సంహారకుడు వచ్చినప్పుడు సంహారకుడు ఆ రక్తాన్ని చూసి మీకు నాకు చేసుకున్న నిబంధనలు జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాడు? మీ ఇంట్లోకి వచ్చి జ్యేష్ఠ కుమారుని చంపకుండా వెళ్ళిపోతాడు. అలాగే వెళ్ళిపోయినప్పుడు ఐగుప్తు దేశమంతటిలో గొప్ప అంగలార్పు వినబడుతుంది. ఏ వినబడుతుంది? గొప్ప అంగలార్పు వినబడుతుంది. ఆ వెంటనే మీకు ఒక ఉపదేశం వచ్చేస్తుంది, ఒక ఆజ్ఞ వచ్చేస్తుంది. ఏంటని? ఇశ్రాయేల్లారా, మోషే తీసుకెళ్ళిపో, నీ ఇశ్రాయేల్ సమూహాన్ని అంతటిని తీసుకెళ్ళిపో, మీ వల్ల మాకేం వచ్చింది? అంగలార్పు వచ్చింది, తీసిపోమని మీకు ఉపదేశం వచ్చేది. కాబట్టి మీరు రెడీగా ఉండండి. మీరు ఎలా ఉండండి? రెడీగా ఉండండి. రెడీగా పిండి కలుపుకోండి. పులిసిన పిండి ఏది వాడద్దు. ఏది వాడద్దు అంటే చూడండి, గాడ్ వాంటెడ్ ఫ్రెష్నెస్. దేవుడు ఏది కోరుకున్నాడో? ఫ్రెష్నెస్ కావాలన్నమాట. దాచింది పులిచింది ఆయనకొద్దు. ఏది కావాలి? రెడీగా ఉన్నది కావాలి. అప్పటికప్పుడు తయారు చేసింది కావాలి. వెంటనే ఏం చేశాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు మీ కొలమానం చొప్పున ఏం చేయండి? పిండిని సిద్ధపాటు చేసుకోండి. వెంటనే దాన్ని పొంగబెట్టండి అని అన్నాడా? ఏం చేయమన్నాడు? పులిసింది ఏది వద్దన్నాడు, పొంగినది ఏది వద్దన్నాడు. అంటే రెడీగా అప్పటికప్పుడు కలిపిన పిండి పొంగదు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు కలిపిన పిండి పొంగదు, గట్టి పడుతుంది అంతే. సో మీరు వెంటనే దాన్ని రెడీ చేసుకోండి. పులిసిన పిండి మీకు వద్దు, పులిసింది ఏది మీరు తినొద్దు. పులి అనేది తినండి, పొంగినది ఏది మీరు తినొద్దు. మరి ఏది తినండి? పొంగనిది తినండి. ఇది నేను మీకు చేసిన ఆశ్చర్య కార్యానికి సూచన. సో అంటే ఇశ్రాయేలీయులందరికీ ఏది తెలుసు? పులిసిన పిండి ఎప్పుడు తినకూడదో తెలుసు. పులిసిన పిండి ఎప్పుడు తినకూడదో ఇశ్రాయేలీయులందరికీ బాగా తెలుసు. పులిసిన పిండి నార్మల్గా వారు రొట్టెలు చేసుకున్నప్పుడు తింటారు, రొట్టెలు చేసుకున్నప్పుడు తింటారు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఈ యొక్క విషయాలన్నీ చెప్పడంలో ఉన్న గొప్ప ఆంతర్యం ఏంటంటే, ఆయనేమో పులిసిన పిండి తినొద్దు అని ఆజ్ఞాపించాడు. యేసు ప్రభు చుట్టూరా ఎవరెవరు ఉన్నారు? జనసమూహాలు ఉన్నారు. ఇంకెవరెవరు ఉన్నారు? శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. యేసు ప్రభు చుట్టూరా శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. ఈ శాస్త్రులు పరిసయ్యుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభుని ఇరకాటంలో పెట్టడం. యేసు ప్రభుని ఇరకాటంలో పెట్టాలి. ఏదో ఒక ప్రశ్నలు అడగడం, ఆయన్ని ఇబ్బందుల్లో పెట్టడం. వారిని ముందుంచుకుని యేసు ప్రభు ఏం చెప్తున్నాడండి? ఈ చక్కటి విషయాన్ని బోధిస్తున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని ఆయన ఎత్తుకున్నాడంటే, ఎవరైనా అడిగితే చెప్తుడేమో ఆయన, ఎవరైనా అడిగితే చెప్తుడు. కానీ వారందరికీ తెలుసు పులిపిండి యొక్క లక్షణం ఏంటో. పులిపిండి మంచి పిండిని అంతటిని ఏం చేస్తుంది? పూలబెడుతుంది. పౌలు గారు అంటాడు కదా, మీరు పులిపిండి లేని వారి వలె ఉండండి అని అన్నాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ వ్యత్యాసాలను చూసి మనం ముందుకు కొనసాగదాం. దేవుడు ఏమని తెలియపరిచాడు? పులిసినది ఏది కూడా మీరు తినవద్దు అని ఆజ్ఞాపించాడు. పొంగినది ఏది కూడా మీరు తినొద్దు అని ఆజ్ఞాపించాడు. 5వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనం నుంచి చూడండి. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6, 7 వచనాలు. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా. అంటే యేసు ప్రభు ఏ విషయాన్ని తెలియపరిచాడు? అందరికీ తెలుసు ఈ విషయము. అక్కడ ఉన్న జనసమూహాలందరికీ తెలుసు ఈ విషయము. ఏంటి ఆ విషయము? పులిసిన పిండి కొంచెం ఉన్నా సరే ఏం చేస్తుంది? ముద్దంతటిని పులిసేలా చేస్తుంది. ఇక్కడ ఇంకొక ఉపదేశం ఉంది. ఏమన్నాడు? మీరు పులిపిండి లేనివారు కనుక, అంటే మీరు ఎలాంటి వారు? ఇప్పుడు మీలో పులిపిండి లేదు. పులిపిండి దేని గురించి వాడబడిందంటే బైబిల్లో ఎక్కువగా
పులిపిండి చెడ్డదాని గురించి వాడబడింది. మంచికి చెడుకి ఉన్న వ్యత్యాసాన్ని తెలియపరచడం కోసం పులిపిండిని వాడారు. పొల్లని పిండి ఉందంటే అది చెడ్డదే, పులియ లేదంటే మంచిది. అందుకని దేవుడు కూడా పులిసినది వద్దు అని అన్నాడు, పొంగినది వద్దు అని అన్నాడు, పొంగనిదే కావాలన్నాడు, పులి అనేదే కావాలన్నాడు. అంటే మంచిదే కావాలి, శ్రేష్టమైనదే కావాలన్నాడు. మరి ఇక్కడేమో పులిపిండి వద్దు అన్నాడు, యేసు ప్రభువు ఏమో పరలోక రాజ్యాన్ని పులిపిండితో పోలుస్తున్నాడు. ఏంటి ఉద్దేశం? వద్దనుకున్న దాన్ని పోల్చకూడదు కదా. మన లెక్క ప్రకారం అయితే వద్దు అనుకున్న దాన్ని పోల్చకూడదు. మరి యేసు ప్రభువు ఏమో తండ్రి వద్దన్నాడు, ఆయన కూడా పులిపిండి లేని వారు ఉండండి అన్నాడు, చెడుని అసలు సహించలేదు. మరి పులిపిండితో పోల్చాడు పరలోక రాజ్యాన్ని. ఎందుకు పోల్చాడు పులిపిండితో పరలోక రాజ్యాన్ని? ఈ విషయాన్ని మీరు నాతో చెప్పాలి. పరలోక రాజ్యాన్ని ఎందుకు పులిపిండితో పోల్చాడు అంటే, పులిపిండి యొక్క లక్షణాన్ని, అది దాని యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకోవాలి. పులిపిండి యొక్క లక్షణము ఏం చేస్తుందండి? అది చిన్నదిగా పిండిలో, మంచి పిండిలో పెట్టబడుతుంది. అది కొంచెమే మంచి పిండిలో పెట్టబడుతుంది. దాని యొక్క పనితీరు ఎలా ఉంటుందండి? నెమ్మదిగా క్రమక్రమముగా ఉంటుంది. దాని యొక్క పనితీరు ఎలా ఉంటుందండి? నెమ్మదిగా ఉంటుంది. అది చిన్న మొత్తము పెద్ద మొత్తాన్ని ఏం చేస్తుంది? పులిసేదిగా చేస్తుంది. అంటే దాని యొక్క గ్రోత్ చూడండి, దాని యొక్క గ్రోత్. నాలుగోది ఏమంటున్నాడండి? ప్రారంభంలో చిన్నదిగానే ఉంది, కానీ ఎప్పుడైతే మొత్తం పిండంతటినీ కూడా అది పులిసిపెట్టిందో సబ్స్టాన్షియల్ గ్రోత్ అని అన్నాడు. ఏమన్నాడండి? సబ్స్టాన్షియల్ గ్రోత్. అంటే దాని యొక్క ప్రభావవంతమైన గ్రోత్ చూడండి. దాని యొక్క ప్రభావవంతమైన గ్రోత్ అంటే చిన్నదిగా ప్రారంభమైంది, కానీ పెద్దదిగా అదేమైంది? విస్తరించింది. ఐదవది ఏమంటున్నాడు చూడండి, అది ఒక్కసారి పెట్టబడిన తర్వాత ఎవరి ప్రమేయం లేకుండానే అది విస్తరిస్తుంది. ఒకసారి పులిపిండిని మంచి పిండిలో పెట్టిన తర్వాత పులిపిండిని పెట్టినా వెళ్ళి నువ్వు పెరుగమ్మా అని చెప్తుందా? లేదంటే గాలి ఇస్తుందా పెరగడం కోసం? లేదంటే అస్తమాటికి చెక్ చేస్తే పెరుగుతుందా? అంటే ఒక్కసారి అది ప్రారంభించబడిన తర్వాత ఎవరి ప్రమేయం లేకుండానే ఇట్ గ్రోస్ బై ఇట్స్ ఓన్, దాని సొంతంగానే అది పెరగడం మనం చూస్తున్నాం. ఆరోది అది అలజడి లేకుండా చూడండి, పిండంతా కూడా పులుస్తున్నప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి కదా రాత్రులు. నిజంగా అలాంటి సౌండ్లు వచ్చిన మనలో చాలా మంది పెరుగు తోడంటి పెడతారా? పెరుగు తోడేస్తారు. పెరుగు తోడుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ తోడుకుంటుంది అనుకుందాం. మరుసటి రోజు మళ్ళీ పెరుగు ఎవరైనా తోడేస్తారా? అంటే చూడండి, అది కూడా ఒక రకమైన ఉదాహరణ. సైలెంట్గా దాని పని అది చేసుకుని పోతుంది, అలజడి లేకుండా దాని పని అది చేసుకుపోతుంది. ఏడోది, అది చివరికి వచ్చేసరికి మొత్తం పిండంతటిని పులిసిపెట్టింది కదా, అంటే అది పెద్దదిగా విస్తారముగా ఎదగడం మనం చూస్తున్నాం. నేడు పరలోక రాజ్యాన్ని గురించి యేసు ప్రభు పులిపిండిని గురించి ఉదాహరణ ఎందుకు తీసుకున్నాడు చెప్పనా? పరలోక రాజ్య విషయంలో పులిపిండిని గురించి ఎందుకు ఉదాహరణ తీసుకున్నాడంటే, అది చిన్నదిగా ప్రారంభించబడుతుంది. ఎలాగో ప్రారంభించబడుతుంది? చిన్నదిగా ప్రారంభించబడుతుంది, పెద్దదిగా విస్తరిస్తుంది. పెద్దదిగా విస్తరిస్తున్నప్పుడు అది నిలకడగా క్రమక్రమముగా ఎదగడం మనం చూస్తున్నాం. నిలకడగా క్రమక్రమంగా ఎదగడం మనం చూస్తున్నాం. సస్టైనబుల్ గ్రోత్ ఉంది. ఏముందండి? సస్టైనబుల్ గ్రోత్ ఉంది. ఇప్పుడు ఈ పరలోక రాజ్యము దేనితో పోల్చాడు? పులిపిండితో పోల్చాడు. మరి అలాగ విస్తరించింది ఏముందంటే సంఘము. అలాగ విస్తరించింది సంఘము. మరి సంఘము ఎంతదిగా స్థాపించబడిందని మనం నేర్చుకుంటున్నాం. చిన్నదిగా. ఎంతదిగా స్థాపించబడింది? చిన్నదిగా స్థాపించబడింది. మరి ఎంత ఎక్కువగా ఎదుగుతుంది చూడండి ఒకసారి. ఎంత ఎక్కువగా ఎదుగుతుంది? చాలా ఎక్కువ విస్తరించడం మనం చూసాం. చాలా ఎక్కువగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో సంఘం స్థాపించబడింది. 2వ అధ్యాయము 42వ వచనంలో 3000 మంది చేర్చబడ్డారు. చేర్చబడి ఎలా ఉన్నారు వారు? నిలకడగా ఎడతెగక ఉండడం మనం చూసామా లేదా? చూసాం. అక్కడి నుంచి 4వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా 5000 మంది పురుషుల సంఖ్య అయింది అన్నాడు. ఏమన్నాడు? 5000 మంది పురుషుల సంఖ్య. శ్రమ రాకముందు వరకు ఎలాగ ఎదిగింది అది? ఏం చెప్తున్నాడండి?
కాబట్టి అంటే పులిపిండినేమో చెడ్డదాన్ని గురించి వివరించడం కోసం, అంటే దాని యొక్క ప్రభావం చూడండి, పులిపిండి యొక్క ప్రభావము ఎలా ఉంటుందో తెలియపరుస్తూ, మరి పరలోక రాజ్యం యొక్క విస్తరణ ఎలా ఉంటుందో కూడా తెలియపరుస్తున్నాడు యేసుప్రభు. పులిపిండిని గురించి మీ అందరికీ తెలుసు. యేసుప్రభే అన్నాడు మార్కు సువార్త, యేసుప్రభే అన్నాడు మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో, మార్కు సువార్త 8 ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, అంటే వారిని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు అని అంటే, పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గూర్చియు హేరోదు యొక్క పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడండి. హేరోదు ఎలాంటి వాడు అని అంటే, తన సహోదరుని యొక్క భార్యను పెళ్లి చేసుకున్నాడు. తన సహోదరుని యొక్క భార్యను పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి అది చెడ్డ లక్షణం, మంచి లక్షణమా? చెడ్డ లక్షణం. నీ సహోదరునిది ఏది నువ్వు ఆశింపకూడదు అని అన్నాడు కాబట్టి అది చెడ్డ లక్షణం. సో ఒకవేళ మీరు దానిని బట్టి ఇంపాక్ట్ పొందుతారేమో కాబట్టి హేరోదు యొక్క పులిసిన పిండిని గురించి పరిసయ్యులు ఏం చేస్తూ ఉన్నారు? వారి సొంత బోధలతో, సొంత తెలివితేటలతో అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారండి? అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారు, తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు, తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. జనులకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో అంటాడు కదా యేసుప్రభు, నా తండ్రి ఇంటిని మీరు ఎలాగో తయారు చేశారు? వ్యాపారపు ఇల్లుగా తయారు చేశారు. ఎలాగో తయారు చేశారు? వ్యాపారపు ఇల్లుగా తయారు చేశారు. అంటే క్రయ విక్రయములు జరిగేవి. ఏ విషయంలో అంటే నీతి విషయంలో. ఏ విషయంలో? నీతి విషయంలో క్రయ విక్రయములు జరిగేవి. నీతిని అన్యగా బోధిస్తూ ఉండేవారు. కాబట్టి యేసుప్రభు ఏమని వార్న్ చేశాడు వారిని? ఏమని హెచ్చరించాడు వారిని? పరిసయ్యుల పులిపిండిని గురించి, హేరోదు పులిపిండిని గురించి మీరేం చేయండి? జాగ్రత్త వహించండి. అంటే పులిసిన పిండి దేనిని సూచిస్తుంది అంటే చెడును సూచిస్తుంది. పులిసిన పిండి చెడును సూచిస్తుంది. ఇక్కడ మంచి పిండి మంచిని సూచిస్తుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనంలో, లూకాసు వార్త 12వ అధ్యాయము ఏంటా పులిపిండి? పరిసయ్యుల యొక్క పులిపిండి ఎందుకు చెడ్డది అని నేను చెప్తున్నానంటే చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనంలో, అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. ఏమంటున్నాడండి? దేని గురించి జాగ్రత్త పడాలి? పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడాలి. ఈ పరిసయ్యుల యొక్క పులిసిన పిండి ఎలాంటిదిగా ఉన్నది అనంటే అది వేషధారణతో కూడింది. ఏంటండి అది? వేషధారణ. వారు పైకి భక్తి వేషం ధరించారు, లోపల కపటము, కుళ్ళు, క్రోధము ఉన్నది వారి యొక్క హృదయాలలో, వారి యొక్క లోపల. కాబట్టి పరిసయ్యుల యొక్క వేషధారణ అనే పులిసిన పిండిని విషయమై మీరేం పడండి? జాగ్రత్త పడండి. మనం జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. అంటే ఒక ఉదాహరణ, ఈ 3 ఉదాహరణలు ఎందుకు చెప్పాను అనంటే, పులిసిన పిండి గురించి యేసుప్రభు కూడా అది చెడ్డదే అని వివరించాడు. అది చెడ్డదే అని వివరించడం మనం చూస్తున్నాం. దేవుడు కూడా దాన్ని ఏమన్నాడు? మీరు పులిసింది ఏది కూడా తినొద్దు అని అనడం మనం చూస్తున్నాం. మూడోది పౌలు గారు కూడా ఏమన్నారండి? పులిసిన ముద్ద మొత్తం పిండిని అంతటిని పులియబెట్టినని మీరు ఎరుగరా? కాబట్టి మీరు పులిపిండి లేని వారు కనుక ఆ క్రియలనే కొనసాగించండి. పులిపిండి అంటే చెడ్డదానికి సంబంధించి సూచించేది. మరి యేసు ప్రభు ఆ చెడ్డదాన్ని సూచించే దానిని గురించి ఉపమానంగా ఎందుకు తీసుకున్నాడంటే అక్కడ ఉన్న జన సమూహాన్ని అంతటికి కూడా, అంటే నేను ఈ విషయాన్ని ఎందుకు ఎంత క్లియర్గా చెప్తున్నానంటే, ఎలాగూ ప్రశ్నించేవారు ఉన్నారు. ఎలాగూ ప్రశ్నించేవారు? పులిపిండిని గురించి చెడదంటారో, మరి మీ యేసుప్రభు పులిపిండిని గురించి వాడాడు అని అడిగేవారు ఉన్నారు. దాన్ని బట్టి నేను అంటున్నాను కదా, అది పులిపిండి ఎప్పుడు కూడా చెడ్డదాని గురించే చెప్పబడింది. కానీ యేసుప్రభు ఎందుకు వాడాడు అంటే, ఇదిగో నేను 7 విషయాలు చెప్పాను మీతో.
యేసుప్రభు ఎందుకు వాడాడు? మొట్టమొదటిది, అది చిన్నదిగా ప్రారంభమయ్యి పెద్దదిగా విస్తరిస్తుంది. రెండవది, అది నిలకడగా క్రమక్రమముగా వెళ్తుంది. ఎలా వెళ్తుంది? అది నిలకడగా. ఎందుకు చూడండి, చాలా విషయాలలో చెడ్డదానిలో నుంచి మంచిదాన్ని స్వీకరించడం చాలా కష్టం. చెడ్డదానిలోంచి మంచిదాన్ని స్వీకరించడం చాలా కష్టం. అది జరగని పని. కానీ ఇక్కడ సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసు ప్రభు ఒక చక్కటి విషయాన్ని తెలియపరిచాడు. చెడ్డదానిలోంచి మంచిదాన్ని, ఆయనకు లక్ష్యం ఏంటి? ఆయనకు లక్ష్యం ఏంటండి? యేసు ప్రభుకి లక్ష్యం ఏంటి? పాపులను నీతిమంతులుగా మార్చాలి, చెడ్డవారిని మంచివారిగా మార్చాలి. మరి ఏ ఉదాహరణ తీసుకోవాలి ఆయన ఇప్పుడు? ఎల్లప్పుడూ మంచిదాని గురించే చెప్తే చెడ్డవారికి కూడా నచ్చదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడండి చూడండి, పులిసిన పిండిని తీసుకుని దానికి ప్రభావాన్ని గురించి వివరించాడు. పులిసిన లక్షణాలను వివరించలేదండి, పులిసిన పిండి యొక్క ప్రభావాన్ని వివరించాడు. ఎంత ప్రభావం ఉంటుందంటే అది చిన్న ముద్దయే, అది చిన్న ముద్దయే, కానీ ఏం చేస్తుంది? మొత్తం పిండి అంతటిని కూడా పొలబెడుతుంది. అంటే అది చిన్నదిగా ప్రారంభింపబడి విస్తరిస్తుంది. అది చిన్నదిగా ప్రారంభింపబడి విస్తరిస్తుంది. రెండోది ఏమంటున్నాడు? అది నిలకడగా ఉంటుంది, క్రమక్రమంగా ఎదుగుతుంది. రెండవది, అది అభివృద్ధి చెందుతుంది. ఎలాగ అభివృద్ధి చెందుతుంది అని అంటే లోకమంతయు చూసి రీతిగా అభివృద్ధి చెందుతుంది. చెందుతుందా? చెందుతుంది. నాలుగోది ఏమంటున్నాడో, దాని ప్రారంభం చిన్నగానే ఉంటుంది కానీ దానికి ఫలితము చాలా గొప్పగా ఉంటుంది. దానికి ప్రారంభం చిన్నగానే ఉంటుంది కానీ దానికి ఫలితము చాలా గొప్పగా ఉంటుంది. ఐదోది ఏమంటున్నాడు? అది ఒక్కసారి మంచి పిండిలో పెట్టబడిన తర్వాత ఎవరి సహాయం లేకుండానే ఒంటరిగా ఎదుగును. ఎవరి సహాయం లేకుండానే ఎదుగుతుంది. ఆరోది ఏమంటున్నాడండి? ఆరోది అలజడి లేకుండా ఎదుగుతుంది. ఎలా ఎదుగుతుంది? అది అలజడి లేకుండా ఎదుగుతుంది. ఏడోది, ఇట్ ఈస్ హ్యూజ్. అది గొప్పదిగా కనబడుతుంది. అది ఎలా కనబడుతుంది అంటే కొంచెముగా ప్రారంభమయ్యి ఎంత ఎక్కువగా వెళ్ళిపోయిందండి? చాలా గొప్పదిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ పులిపిండి ఏది అంటే దేవుని వాక్యము. ఇక్కడ పులిపిండి ఏంటండి? దేవుని వాక్యము, దేవుని రాజ్య సువార్త అనే వాక్యము. ఇక్కడ పులిపిండి ఏంటి? దేవుని రాజ్య సువార్త అనే వాక్యము. అంటే ఒక మనుష్యుడిని నీతిమంతుడిగా చేయడానికి ఉపయోగపడే వాక్యము, దోహదపడే వాక్యము. ఇది దేవుని వాక్యము. సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను అని అన్నాడు పౌలు గారు. అన్నాడండి. ఒకవేళ సువార్త నశించే వారికి వెర్రితనముగా కనబడుతుందేమో కానీ అది రక్షింపడి వారికి ఏమై ఉంది? దేవుని శక్తి అయి ఉన్నది అని తెలియపరుస్తున్నాడు. రెండోది ఏమన్నాడు చూడండి, రెండో మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏమంటున్నాడండి? మొట్టమొదటిదేమో శిలువను గురించి సిగ్గుపడి వాడను కాను. నశించే వారికి అది ఎలా కనబడుతుంది? వెర్రితనముగా కనబడుతుంది. నశించే వారికి ఎలా కనబడుతుంది? వెర్రితనముగా కనబడుతున్నది. మరి రక్షింపబడుచున్న మనకు ఏమై ఉన్నది? అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను, ఏలయనగా అది మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి తర్వాత నమ్ము ప్రతివానికి రక్షణ కలిగించుటకు దేవుని శక్తి అయి ఉన్నది. అంటే ఈ రెండు విషయాల గురించి మనం పరిశీలన చేస్తే ఈ రెండు విషయాలు కూడా ఎంత ప్రభావం కలిగి ఉన్నాయంటే రక్షింపబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా అది దేవుడు అనుగ్రహించే శక్తి ఉన్నది. అంటే
అంటే ఇప్పుడు ఆ శక్తి ఎలాగూ ప్రారంభింపబడుతుంది? చిన్నదిగా ప్రారంభింపబడుతుంది. ఇప్పుడు ఆ శక్తి ఎలాగూ ప్రారంభింపబడుతుంది? చిన్నదిగా. అంటే మొట్టమొదటిగా ఒక ప్రారంభం జరగాలి, ఒక ప్రారంభం జరగాలి. అది చిన్నదిగా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చిన్నదిగా చూడండి, ఎలా అయితే పిండి, పులిసిన పిండి మంచి పిండి అంతట్లో వేయబడినప్పుడు మంచి పిండి అంతయు కూడా పులుసునో పులినో, అలాగుననే దేవుని రాజ్య సువార్త కూడా విస్తరించును. లోకంలో ఉన్నది, లోకంలో ఉన్నది చెడ ఉన్నది. ఇక్కడ ఒక విషయాన్ని మరలా క్లియర్గా ఆలోచించేద్దాం. యేసు ప్రభు హేరోదు యొక్క పులిపిండిని గురించి జాగ్రత్త పడన్నా అన్నాడు అంటే అది చెడ్డదే. పరిసయ్యులు పులిపిండిని గురించి, వేషధారణ పులిపిండిని గురించి జాగ్రత్త పడిన అన్నాడు, అది కూడా చెడ్డదే. మరి ఇక్కడ ఈ పులిపిండి ఎలాంటిది? ఈ పులిపిండి ఎలాంటిది? యేసు ప్రభు చెప్తున్న పులిపిండి ఎలాంటిది? పరలోక రాజ్యం అనే పులిపిండి ఎలాంటిది? నా అర్థం కాలే, వినబల్ల. ఇది మంచిది, అర్థమైందా? యేసు ప్రభు చెప్పిన పులిపిండి మంచిది, యేసు ప్రభు హెచ్చరించిన పులిపిండి చెడ్డది, యేసు ప్రభు బోధించిన పులిపిండి మంచిది. వ్యత్యాసాన్ని గుర్తుపెట్టుకోండి, వ్యత్యాసాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పులిపిండి ఏం చేస్తుందంటే అండి, చిన్నదిగా ప్రారంభమై క్రమక్రమముగా విస్తరించడం మనం చూస్తున్నాం. చిన్నదిగా ప్రారంభమై క్రమక్రమముగా ఏం చేస్తుందండి? విస్తరిస్తుంది, క్రమక్రమముగా విస్తరిస్తుంది. అందరికీ బోధించమని చెప్పాడు పౌలు గారు. తిమోతికి ఒక హెచ్చరిక చేస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, నీవు నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వెళ్ళిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఏం చేయబడాలండి ఇప్పుడు? ఇది చూడండి, పులిపిండి చూడండి. పులిపిండి ఎలాగూ ప్రారంభించబడుతుందని చెప్పుకున్నాం మనం. పులిపిండి ఎలాగూ ప్రారంభించబడుతుంది? చిన్నదిగా ప్రారంభించబడుతుంది. ఎలాగూ ప్రారంభించబడుతుంది? చిన్నదిగా ప్రారంభించబడుతుంది. అది చేసే పని ఎలా ఉంటుంది? సైలెంట్గా, ప్రభావవంతంగా ఉంటుంది. సైలెంట్గా, ప్రభావవంతంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని యొక్క రాజ్య సువార్త కూడా ఎలాగూ ప్రారంభింపబడాలి? చిన్నదిగా ప్రారంభింపబడాలి. దాని యొక్క ప్రభావం ఎంత ఎక్కువగా ఉండాలంటే చాలా విస్తారంగా ఉండాలి. ఇక్కడ పౌలు గారు తిమోతితో చేసే హెచ్చరిక చూడండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత ఏం కమ్ము? బలవంతుడు కమ్ము. ఏం కమ్మన్నాడు? బలవంతుడు కమ్ము. ఎందుకు బలవంతుడు అవ్వాలి అంటే చూడండి, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. అంటే దేవుని రాజ్య సువార్త ప్రకటన, విస్తరణ అనే బాధ్యతను నమ్మకమైన వారికి అప్పగించడానికి, నమ్మకమైన వారిని సిద్ధపాటు చేయడానికి నేనేం కలిగి ఉండాలి? బలం కలిగి ఉండాలి. తిమోతికి అదే హెచ్చరిక చేశాడు, బలవంతుడవు కమ్ము. యేసు ప్రభు తన శిష్యులకు ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చాడండి. యేసు ప్రభు తన శిష్యులకు ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చాడా? 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చాడా? మరి 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చాడు. యేసు ప్రభు ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చాడు? 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడండి. ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చాడు? 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత చెదిరిపోయారు శిష్యులు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత చెదిరిపోయారు శిష్యులు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మరలా వారి యొద్దకు వచ్చి 40 రోజులు వారికి కనబడి వారికి మరలా బోధించి, వారిని మరలా బలపరిచి, మరలా స్థిరపరిచి అప్పుడు పంపించాడండి బయటికి. అప్పుడు పంపించాడు బలము కలిగి ఉండడం కోసం. సంఘము శక్తితో స్థాపించబడ్డం మనం చూసాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో శక్తితో స్థాపించబడిందండి. గొప్ప శబ్దంతో, గొప్ప శక్తితో సంఘము స్థాపించబడింది. గొప్ప ప్రభావంతో స్థాపించబడింది. ఎంతమందితో స్థాపించబడింది? 12 మందితో స్థాపించబడింది. మేడగది మీద 120 మంది ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి 12 మంది మీద వారింది కాబట్టి ఎంతమందితో స్థాపించబడింది సంఘం? ఇప్పుడు 12 మందితో. 12 మందితో స్థాపించబడి అక్కడ ఉన్న 120 మంది కూడా విశ్వాసులే. వారిని కూడా బలపరిచి, ఐక్యపరిచి
పేతురు గారు సువార్త ప్రకటించడం ద్వారా 3,000 మంది సంఘంలో చేర్చబడితే సంఘము విస్తరణ ప్రారంభమైంది. ఎలాగ ప్రారంభమైందండి? శ్రమిస్తే ప్రారంభమైంది. ఎలాగ ప్రారంభమైంది? కూర్చున్నారా? యేసు ప్రభు అనే మంచి పులిపిండి అపోస్తులకు ఇచ్చాడు, అపోస్తుల్లో పెట్టాడు. ఈ అపోస్తులు కూర్చున్నారా? లేదండి. ఏం చేశారండి? సువార్తను ప్రకటించడం మనం చూస్తున్నాం. సువార్తను ప్రకటించడం మనం చూస్తున్నాం. విస్తారముగా ప్రకటించడం మనం చూస్తున్నాం. విస్తారముగా ప్రకటించడం మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనానికి వచ్చేసరికి సంఘము ఏం చేయబడిందంట? పురుషుల సంఖ్య 5,000 మంది అయిపోయింది. పురుషుల సంఖ్య ఎంత అయిపోయింది? 5,000. ఎంతగా ప్రారంభించబడింది? 12 మందితో ప్రారంభించబడింది. ఎంతమందితో ప్రారంభించబడింది? 12 మందితో ప్రారంభించబడింది. ఎంతమంది చేర్చబడ్డాడు? మొదటి సువార్త ప్రకటనలోనే ఎంతమంది చేర్చబడ్డారు? 3,000 మంది చేర్చబడిపోయారు మొదటి సువార్త ప్రకటనలోనే. అంటే ఎంత ప్రభావంగా సువార్త ప్రకటించి ఉంటారు. దేవుని రాజ్య శక్తిని గురించి ఎంత ప్రభావంగా ప్రకటించారు. ఈ రోజున నువ్వు నేను ఏం చేయాలి? ప్రభావంగా ప్రకటించాలి. ఎందుకోసం? పులిపిండి ఏం చేస్తుంది? పిండి అంతటిని పులి పెడుతుంది. ఇప్పుడు పిండి ఉందా లోకంలో? ఇంకా లేదా? పిండి ఉందా లేదా? బోలెడంత పిండి ఉంది. 800 కోట్ల పిండి ఉంది. ఎంత పిండి ఉంది? 800 కోట్ల పిండి ఉంది. 800 కోట్లలో ఎంత పిండి నిజమైన క్రైస్తవ పిండి? చాలామంది ఉన్నారు క్రైస్తవులు. భారతదేశంలోనే సుమారుగా ఒక 10 కోట్ల మంది లేదంటే 15 కోట్ల మంది ఉన్నారు. రైట్. ఎంతమంది నిజమైన పులిపిండిగా ఉన్నారు? నిజమైన క్రైస్తవులు ఎంతమంది? ఆలోచించేయండి. మరి యేసుప్రభు ఏమన్నాడు? మీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థం ప్రకటించింది అన్నాడు. స్వార్థం ప్రకటించే బాధ్యత ఎవరిది? మరి సంఘం ఏం చేస్తుంది? మన గ్రామంలో మన ఇంటి పక్కల దగ్గరికి వెళ్ళి మనం వాక్యం బోధించట్లేదు. మన గ్రామంలో మన ఇంటి పక్కల దగ్గరికి వెళ్ళి వాక్యం బోధించట్లేదు. మీరు చూసినా సరే, మీరు నిట్టూర్పు విడిచినా సరే, మీరు ఏమనుకున్నా సరే ఏం చేయట్లేదు? మన ఇంటి పక్క వారి దగ్గరికి వెళ్ళి బోధించట్లేదు. నేను వెళ్ళొచ్చాను చాలులే, నా కొరకు నేను వెళ్ళొచ్చాను చాలు. నీ జీవితంలో జరిగిన ఆ గొప్ప కార్యాన్ని నువ్వు బోధించట్లేదు. నేను మరలా చెప్తున్నాను, ఈ రోజున ఒక మాట చెప్తున్నాను. సువార్త ఎంత నవ్వులు పాలైందంటే, సువార్త ప్రకటన ఎంత నవ్వులు పాలైందంటే, అనేక మంది సువార్తను స్వస్థతల కోసం చెప్తున్నారు. అనేక మంది సువార్తను ఆశీర్వాదాల కోసం చెప్తున్నాడు. సువార్త ఆశీర్వాదం కోసం కాదు, సువార్త స్వస్థతల కోసం కాదు, సువార్త దేవుని రాజ్యంలో ప్రవేశం కోసం. సువార్త దేవుని రాజ్యంలో ప్రవేశం కోసం. స్వస్థత పడినవాడు, స్వస్థత ఉంది దేవునిలో, నువ్వు వచ్చి నమ్మకంతో ప్రార్థించి నీకు స్వస్థత లభించును. యేసుప్రభు అన్నాడు, నువ్వు నా నామమున తండ్రిని మీరేమడుగుతారో అది మీకు జరిగిపోయింది అని మీరు విశ్వసించండి, మీ జీవితంలో అది తప్పక జరుగుతుంది. అది ఆశ్చర్యకార్యమైన కావచ్చు మీ జీవితంలో, అద్భుత కార్యమైన కావచ్చు మీ జీవితంలో, దేవుని యొక్క కృపైనా కావచ్చు, ఆరోగ్య సంబంధమైన విషయాలైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే, స్వస్థతే ఆరాధన, ఆశీర్వాదమే ఆరాధన. ఆరాధన కాదు, స్వస్థత ఆరాధన కాదు. మరి ఏది ఆరాధన? దేవుని రాజ్య స్వార్థ ప్రకటన ఆరాధన. దేవుని రాజ్య స్వార్థ ప్రకటించాలి. దేవుని రాజ్యం ఉంది. ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులకు దేవుని రాజ్యం ఉందన్న విషయమే తెలియదు. ఎలా ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామో తెలియదు. అసలు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలాగో జీవించాలో తెలియదు. ఎల్లకాలము ఎల్లవేళ అలా స్వస్థత, నీ మోకాలు నొప్ప, నీ కాలు నొప్ప, నీ చెయ్యి నొప్ప, నీ కన్ను నొప్ప, నీ తల నొప్ప. మోకాలు నొప్పులు, కాలు నొప్పులు, చెయ్యి నొప్పులు, తలనొప్పులు అందరికీ ఉన్నాయి. ఎవరికి లేవు చెప్పండి? 25 ఏళ్ల కుర్రాళ్ళు గుండెపోటు చచ్చిపోతున్నారు. ఇది వరకు గుండెపోటు అంటే 45 సంవత్సరాలు పైబడి ఉండాలి. 45 సంవత్సరాల లోపడికి వచ్చినా సరే అప్పుడే గుండెపోటు వచ్చిందేట్రా అని అడిగేవారు. ఇప్పుడు 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు 10th క్లాస్ స్టూడెంట్ స్కూల్లో కూర్చుంటే గుండెపోటు చచ్చిపోతున్నాడు. ఆరోగ్య పరిస్థితులు మారినాయి, జీవన విధానాలు మారినాయి కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, స్వస్థతలు ఏం కావాలి? ఏం చేయడం కోసం? నీ కుడికను నిన్ను అభ్యంతరపడుతుందా? దాన్ని తీసే అన్నాడు కదా ప్రభు. మరి స్వస్థత అని ఇదే పాత్రం ఎందుకు?
దేనికోసం? దేనికోసం? అలా అని స్వస్థపడొద్దు అని అన్నాడా? యేసుప్రభు అనేకమైన స్వస్థతలు చేశాడు. స్వస్థపడొద్దు అని అనలేదు. మరి దానికంటే శ్రేష్టమైంది ఏది? దానికంటే శ్రేష్టమైంది ఏంటి? సుమారుగా 2000 సంవత్సరాలు గడిచిపోయి, మరి 2000 సంవత్సరాలు గడిచిపోయినప్పుడు సువార్త ఇంకా ఎక్కువగా ప్రభావంగా ఏ విషయంలో జరగాలంటే దేవుని రాజ్య విషయంలో జరగాలి. మరి ఏ విషయంలో జరుగుతుందనంటే స్వస్థతల విషయంలో. దిస్ ఈస్ మిస్లీడింగ్. సాతానుడు మిస్లీడ్ చేశాడు. యేసుప్రభు చేసిన స్వస్థతను కూడా మిస్లీడ్ చేశాడు. యేసుప్రభు చేసిన అద్భుత కార్యాన్ని కూడా మిస్లీడ్ చేశాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రకటించలేకపోతున్నాం, మనం సువార్తను ప్రకటించలేకపోతున్నాం. దేవుని రాజ్యంలోనికి ఒక నమ్మకమైన విశ్వాసిని తీసుకుని రాలేకపోతున్నాం. ఒక నిజమైన విశ్వాసిని తీసుకుని రాలేకపోతున్నాం. ఎందువల్లంటే నేను నమ్మకముగా పని చేయకపోవడం వల్ల. నేను నమ్మకం లేదు, నాలో ప్రభావం లేదు. నాలో ఏం లేదు? ప్రభావం లేదు. కూలిపోయి నేను ప్రభావాన్ని. కానీ అంటున్నాడు కదా, పులిపిండి వలె ప్రభావవంతంగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రభావవంతంగా ఉండాలి. దేవుని రాజ్య స్వార్థ ప్రకటన పులిపిండి వలె ప్రభావంగా జరగాలి. పులిపిండి ఎలాగైతే తన చుట్టూ ఉన్న ముద్దంతటిని పులియబెడుతుందో నువ్వు అలాగే ఉండు అని చెప్పడం కోసం పులిపిండితో పోల్చాడు. ఈ మూలను ఉండి నేను ఈ మూలనే ఉన్నాను కాబట్టి ఈ మూలనే పులియ పెడతాను, మిగతా ముద్దంతటిని పులియ పెట్టను అనుకుంటుంది ఆ పులిపిండి. మీరు చూసారు ఎప్పుడైనా? ఒక్కసారి గమనించండి, ఇంటికి వెళ్ళి చూడండి, ఒకసారి టెస్ట్ చేయండి. ఒకసారి టెస్ట్ చేయండి. ఈరోజు పిండి తయారు చేయండి, ఫ్రిడ్జ్లో పెట్టకండి, సాయంత్రానికి పులిసిపోద్ది. పులిసిన తర్వాత మళ్ళా సాయంత్రం మంచి పిండి తయారు చేయండి. ఈ పులిసి పిండి పట్టుకెళ్ళి మంచి పిండిలో ఒక గుప్పిడే వేయండి. మరుసటి రోజు ఉదయం చూడండి, సగం ముద్దే పులిసి ఉంటే నన్ను వచ్చి అడగండి, నేను తప్పు చెప్పానండి. అర్థమైందా? పులిపిండి ఒక చోటే ఉండి ఒక చోటే కూర్చోదు, తన చుట్టూరు ఉన్న సమస్తాన్ని ఏం చేస్తుంది? పులియబెడుతుంది. నువ్వు కూడా పులిపిండి వలె ఉండు. ఏ విషయంలో? దేవుని రాజ్య ప్రకటన విషయంలో, దేవుని రాజ్య స్వార్థ విస్తరించే విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే పులిపిండి వలె ఉండాలి. అంటే నువ్వు ఉంటూ చూడండి, ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. ప్రతిరోజు ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేసుకో. కాన్స్టిట్యూషన్ నీకు ఇచ్చిన ఈ కాన్స్టిట్యూషనే కాదు, ఏ కాన్స్టిట్యూషన్, వరల్డ్లో ఉన్న ఏ కాన్స్టిట్యూషన్ అయినా సరే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. వరల్డ్లో ఉన్న ఏ కాన్స్టిట్యూషన్ అయినా సరే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. రైట్ టు ప్రైవసీ ఉంది, రైట్ టు లివ్ ఉంది. ఏ నరుడైనా సరే తన ఇష్టం వచ్చినట్టు తన ఇంట్లో తనకు నచ్చినట్టుగా జీవించవచ్చు. జీవించవచ్చా? జీవించకూడదా? నీ ఇంట్లో నువ్వు నచ్చినట్టు జీవించడాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేసే అధికారం లేదు. నీ ఇంట్లో నీకు నచ్చినట్టు, అలాగని చెప్పేసి ఇష్టానుసారంగా కాదు, మరలా నేను చెప్తున్నాను, అసాంఘికంగా కాదు, మరలా నీ సంతృప్తిగా నీకు నచ్చినట్టు నువ్వు జీవించే హక్కు నీకు ఉంది. నీకు నచ్చినట్టు నీ ఇంట్లో నువ్వు పాటలు పాడుకో, నీకు నచ్చినట్టు నీ ఇంట్లో నువ్వు వాక్యం చదువుకో. నువ్వు గట్టిగా గంభీరంగా బిగ్గరగా చదువుతూ ఉంటే 2 రోజులు నీ పక్కింటి వాడు వింటాడా? మరి వింటున్నప్పుడు నువ్వు ప్రకటించట్లేదా? దాన్ని ప్రకటించట్లేదా? అంటే ఎవరిలో ఉంది లోపం? ఇప్పుడు చెప్పండి, ఎవరిలో ఉంది? సువార్త ప్రకటించాలి అన్న తృష్ణ మనలో తగ్గింది. ఎవరిలో తగ్గింది? సువార్త ప్రకటించాలనే తృష్ణ మనలో తగ్గింది. నా జీవితం బాగుంది, నా కొడుకులకి కుమార్తెలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, నా కొడుకులకు ఉద్యోగం వచ్చేంత వరకు నేను ఏం చేస్తున్నాను? దేవుని సన్నిధానానికి వస్తున్నాను, అడుగుతున్నాను దేవుణ్ణి, నా కొడుకు ఉద్యోగం ఉంది, నా కూతురికి ఉద్యోగం ఉంది, నా కూతురికి పెళ్ళి అయిపోయింది, నా కొడుకు రేపో మాపో పెళ్ళి అయిపోద్ది, నా కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నా కొడుకులకి పిల్లలు కూడా పుట్టేశారు, నాకు మనవాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా నాకేం లేదు, భారం లేదు, బాధ్యత లేదు. అవునా? దేవుడు అన్నాడు అలాగనే, నీవు బ్రతికి ఉన్నంత వరకు నీ పైన ఉన్న భారం ఏంటో తెలుసా? నీకు ఇవ్వబడిన తలాంతును నువ్వు వర్ధిల్లింపజేయాలి. నీకు ఇవ్వబడిన తలాంతును నువ్వు వర్ధిల్లింపజేయాలి. నీ మీద ఉన్న బాధ్యత అది, నీ మీద ఉంది ఆ బాధ్యత. అడుగుతాడు, నీ తలాంతు ఎక్కడా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చేయాలి? ఆ తలాంతుకి సంబంధించి నువ్వు సమాధానం చెప్పాలి. ఆ తలాంతుకి సంబంధించి నువ్వు సమాధానం చెప్పాలి. కేటాయించండి.
దేవుని కొరకు మీరు ఏది కేటాయించినా సరే మీ దేవుడు మరలా మీకు ఇచ్చేస్తాడు దాన్ని. ఈరోజు అనవసరంగా గంటసేపు పడుకుందిరా అని మీరు అనుకుంటారు. ఈ గంటసేపు మీరు దేవుని సన్నిధానంలో ఉంటే నన్ను నమ్మండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కంటి నిండా పడుకుంటారో రోజు కంటే ఎక్కువ నిద్ర పడుతుంది మీకు. మీరు 6 గంటలే పడుకున్నా సరే బాడీ అంతా తేలిగ్గా ఉంటుంది మీకు. ఇది దేవుని వల్ల జరిగే క్రియ. దేవుని కొరకు మీరు ఏది కేటాయించినా అది మీకు మరలా తిరిగి వచ్చేస్తుంది. నన్ను నమ్మండి, దేవుని నమ్మండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. రైట్. ఇప్పుడు ఏం చేయాల్సిన బాధ్యత ఉంది మన పైన? రాజ్య సువార్త వ్యాప్తిని చేయవలసిన పరం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 14వ వచనంలో, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 14వ వచనం. ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ఏం చేర్చబడ్డారండి? ఎవరి పక్షాన్ని చేర్చబడ్డారు? ఎంతమంది? అనేక మంది పురుషులు స్త్రీలు ఎవరి పక్షాన్ని చేర్చబడ్డారు? ప్రభు పక్షాన్ని చేర్చబడ్డారు. ఏం చేయడం వల్ల? సువార్తను ప్రకటించడం వల్ల. ఏం చేయడం వల్ల? సువార్తను ప్రకటించడం వల్ల. అపోస్తుల కార్యములోనే 6వ అధ్యాయము 1వ వచనంలో, శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హిబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటమాని ఆహారం పెంచుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి. ఏం జరిగిందండి? సంఘము విస్తరించిపోయింది. ఎంత విస్తరించింది అని అంటే, సంఘ యోగక్షేమాలు చూడడం ఎవరికి కష్టమైంది? అపోస్తలులకు కష్టమైంది. వారు తింటున్నారో లేదో చూడడం అపోస్తలులకు కష్టమైంది. వారందరూ సక్రమంగా ఉంటున్నారో లేదో చూడడం అపోస్తలులకు కష్టమైంది. అంత ఎక్కువగా విస్తరించింది. ఎక్కడ ప్రారంభమై 12 మందితో ప్రారంభమై 12 మందితో ప్రారంభమై ఎంతమందితో విస్తరించిందండి? అనేకులు 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 అనేక మంది, అనేక ప్రాంతాలకి. మరలా చెప్తున్నాను, హిబ్రీ మాట్లాడి యూదులు, గ్రీకు మాట్లాడి యూదులు. అంటే హిబ్రీ ప్రాంతం వేరు, గ్రీకు ప్రాంతం వేరు. నేను మరలా చెప్తున్నాను, హిబ్రీ ప్రాంతం వేరు, గ్రీకు ప్రాంతం వేరు. అంటే ఎన్ని ప్రాంతాలకు విస్తరించింది సువార్త? ఎన్ని ప్రాంతాలకు విస్తరించిందండి? అనేక ప్రాంతాలకు విస్తరించడం. 9వ అధ్యాయం 31వ వచనంలో, అధ్యాయము 31వ వచనంలో, 9వ అధ్యాయము 31వ వచనంలో ఎన్ని ప్రాంతాలకు చూడండి. కావున యోదయ, గలిలియా, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఎంతవరకు విస్తరించిందండి? యోదయ ప్రాంతమంతయు, గలిలియా ప్రాంతమంతయు, సమరయ ప్రాంతమంతయు విస్తరించి క్షేమాభివృద్ధి పొందడం మనం చూస్తున్నాం. విస్తరించింది, క్షేమాభివృద్ధి పొందింది. 13వ అధ్యాయం దగ్గర నుంచి ఎవరు వచ్చారు? 13వ అధ్యాయం దగ్గర నుంచి ఎవరు వచ్చారు? పౌలు గారు వచ్చారండి. పౌలు గారు వచ్చి ఎక్కడెక్కడ తీసుకెళ్ళాడు? ఆయన మరలా రోమా ప్రాంతాలంతటికి తీసుకెళ్ళాడు. గ్రీకులో మిగిలిన ప్రాంతాలంతటికి తీసుకెళ్ళాడు. అర్థమైందండి మీకు? అర్థం కాలేదా? అంటే సువార్త ఎంత ఎక్కువగా విస్తరించడం మనం చూస్తున్నాం. సువార్త ఎంత ఎక్కువగా విస్తరించిందండి. ఈ సువార్త దేనికి సంబంధించిన సువార్త? స్వస్థతల సువార్త కాదు, అద్భుతాల సువార్త కాదు, ఆశ్చర్యకార్యాల సువార్త కాదు. మరి ఏ సువార్త ఇది? దేవుని రాజ్య సువార్త. నీవును నేనును దేవుని రాజ్యంలో ఎలాగూ ప్రవేశించాలో చెప్పే సువార్త. నీవును నేనును దేవుని రాజ్యంలో స్థిరముగా కొనసాగాలంటే ఎలా జీవించాలో చెప్పే సువార్త. నీవును నేనును దేవుని రాజ్యంలో ఉండాలంటే ఎక్కడ చేర్చబడాలో చెప్పే సువార్త. ఎక్కడ చేర్చబడాలి? సంఘంలో చేర్చబడాలి. ఎలాగూ చేర్చబడాలి? నీతిమంతులుగా చేర్చబడాలి. ఎలాగ కొనసాగాలి? నీతిమంతులుగా కొనసాగాలి. ఎలాగో జీవితాన్ని మనం తుదముట్టించాలంటే పరిశుద్ధులుగా జీవితాన్ని తుదముట్టించాలి. ఎలాగూ తుదముట్టించాలి? పరిశుద్ధులుగా
అప్పుడు అప్పుడు ఒక కొటేషన్ వేయబడుతుంది మన కొరకు. అప్పుడు ఒక కొటేషన్ వేయబడుతుంది. ఏంటి ఆ కొటేషను? ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు, యెహోవా భక్తుల మరణము ఆయనకు సంతోషము. అర్థమైందా మీకు? ఎప్పుడండి? అప్పుడు అప్పుడు వేయబడాలి, ఇప్పుడు కాదు. సో దేవుని రాజ్య సువార్త ప్రకటన ఎలాగ జరగాలంటే విస్తారముగా జరగాలి. ఎలాగైతే పులిపిండి తన చుట్టూరా ఉన్న మంచి పిండిని అంతటిని కూడా పులియబెట్టేంత ప్రభావాన్ని చూపిస్తుందో, ఇదిగో నీవు పులిపిండివేనా? ఇప్పుడు ఏ పులిపిండివి? ప్రభు యొక్క పులిపిండివి. ఏ పులిపిండివి? ప్రభు యొక్క పులిపిండివి. నీవు వాక్యాన్ని నేర్చుకునే ద్వారా, బాప్తీసం పొందడం ద్వారా, సువార్తలో కొనసాగుడు ద్వారా ఆ యొక్క ప్రభావం నీలో వచ్చింది. ఆ ప్రభావాన్ని మరి నువ్వు ఇతరులకు పంచాలా వద్దా? నీ చుట్టూరు ఉన్న వారిని ప్రభావం చేయాలా వద్దా? నీ చుట్టూరా ఉన్న వారిని ప్రభావం చేయాలి. అనేక మందిని నేను వెళ్తున్న చోట చాలా బాగుంది, నువ్వేం చేయాలి? నువ్వు అక్కడికి రావాలి. నేను వెళ్తున్న చోట సత్యసువార్త ప్రకటింపబడుతుంది. ఏం ప్రకటింపబడుతుంది? సత్యసువార్త ప్రకటింపబడుతుంది. దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది. ఆ సువార్తలోకి నీవు కూడా రావాలి. ఆ సువార్తలోనికి నీవు కూడా రావాలి. ఖచ్చితంగా ఉండాలి. మనం నేర్చుకోవాలి. దేన్నో చూసి ప్రభావం చేయబడకూడదు, దేన్నో చూసి ఇంపాక్ట్ చేయబడకూడదు. దేనిని చూసి మాత్రమే ప్రభావం చేయబడాలంటే దేవుని సువార్తను చూసి మాత్రమే ప్రభావం చేయబడాలి. దేనిని బట్టి ప్రభావం చేయబడాలి? దేవుని సువార్తను బట్టి మాత్రమే ప్రభావం చేయబడాలి. ఆ ప్రభావమే మనలో ఎప్పటికీ కొనసాగాలి. ఆ ప్రభావమే మనలో ఎప్పటికీ. ఒక స్త్రీ తీసుకుని ఒక ముద్దను మంచి పిండిలో వేసిన పులిపిండిని పోలి ఉన్నది. అది చిన్నదిగా ప్రారంభించబడి పిండంతటిని ఎలాగైతే పులియబెడుతుందో, దేవుని రాజ్యం కూడా చిన్నదిగా ప్రారంభించబడి మొత్తం సర్వలోకానికి వ్యాప్తి చెందింది. క్రీస్తు శకం 53వ సంవత్సరంలో 53 నుంచి 55 సంవత్సరం మధ్య కాలంలో భారతదేశానికి మొట్టమొదట సువార్త వచ్చింది. చాలా మంది అంటూ ఉంటారు, భారతదేశ సువార్త ఎక్కడిది? వెస్టర్న్ కంట్రీస్, ఇంగ్లాండ్ వాడిది కాదు. ఇంగ్లాండ్కి ఎప్పుడు వెళ్ళిందండి? క్రీస్తు శకం 76వ సంవత్సరంలో వెళ్ళింది. ఇంగ్లాండ్కి ఎప్పుడు వెళ్ళింది? క్రీస్తు శకం 76వ సంవత్సరంలో వెళ్ళింది ఇంగ్లాండ్కి. మరి భారతదేశానికి ఎప్పుడు వచ్చింది సువార్త? క్రీస్తు శకం 53 నుంచి 55 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చింది భారతదేశానికి. ఎవరు తీసుకొచ్చాడు? అపోస్తులుడైన తోమా తీసుకొచ్చాడు భారతదేశానికి సువార్త. ట్రావెన్కోర్, అప్పుడున్న ట్రావెన్కోర్, ఇప్పుడు కేరళ తమిళనాడు కలిసిన ప్రాంతం ఏదైతే ఉందో పెద్ద ప్రాంతం, దాని అంతటిని ఏమనేవారండి? ట్రావెన్కోర్. ఆ ట్రావెన్కోర్ ప్రాంతంలో సువార్తను ప్రకటించాడు. భారతదేశానికి మొట్టమొదటిగా క్రీస్తు శకం 53వ సంవత్సరంలోనే సువార్త వచ్చింది. బ్రిటిష్ వాడు పట్టుకుని రాలేదు ఇక్కడికి. వెస్టర్న్ కంట్రీ వాడిది కాదు ఇది, ఆసియా ఖండంలోది. ఏ ఖండంలోది? ఆసియా మైనర్. నేను మరలా చెప్తున్నాను, ఏ ఖండంలోది? ఆసియా ఖండంలోది. వెస్టర్న్ కంట్రీ వాడిది కాదు క్రైస్తవ్యం. మన ఖండంలో ఉందే. భారతదేశంలోనికి అనేక మంది ఎలా వచ్చారు? వలస వచ్చినవారండి భారతదేశానికి. ఆర్యులు ఎలాగొచ్చారు? వలస వచ్చారు. ఆర్యులు ఎలాగొచ్చారు? వలస వచ్చారు భారతదేశానికి. ద్రవిడులు ఎలాగొచ్చారు? ద్రవిడులు ఎలాగొచ్చారండి? ఆర్యులు ఎప్పుడైతే సింధు నాగరికత మీద పడ్డారో, ఆ సింధు నాగరికతలోని ప్రజలు ఆర్యుల యొక్క దండయాత్రకి భయపడి చెదిరిపోయి దక్షిణ భారతదేశం వచ్చి నివసించారు. అర్థమైందా మీకు? వారిని ఏమన్నారు? ద్రవిడులు అని అన్నారు. వారిని ఏమన్నారు? ద్రవిడులు అన్నారు. ఎలా వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రాంతాలన్నీ ఎలాగొచ్చినాయి? వలస వచ్చినాయి. ఈ ప్రాంతాలన్నీ ఎలాగొచ్చినాయి? వలస వచ్చినాయి. వలస వచ్చినాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కడి నుంచో వచ్చింది కాదు. మన కొరకు క్రీస్తు శకం 53వ సంవత్సరంలోనే యేసుప్రభు మరణించిన 20 సంవత్సరాల్లోనే ఇక్కడ తీసుకుని రాబడింది. ఎన్ని సంవత్సరాల్లో? జస్ట్ 20 years. ఎందుకంటే ప్రారంభంలో ఎక్కడ పని చేశారు? యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లోనే ఎక్కువ పని చేశారు కదా. సంఘము చెదిరిపోయిన తర్వాత వారు వివిధ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం మనం చూస్తున్నాం. అర్థమైందా మీకు? ఇది ఖండితం, ఇది ఖచ్చితం. బ్రిటిష్ వాళ్ళు తీసుకుని రాలే. ఏంటండి? భారతదేశానికి క్రైస్తవ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకుని రాలే. బ్రిటిష్ వాడు ఏం తీసుకొచ్చాడు చెప్పనా? మిషనరీ తీసుకొచ్చాడు. ఏంటా మిషనరీ? ఎడ్యుకేషన్ మిషనరీ. దేన్ని తీసుకొచ్చాడు? ఎడ్యుకేషన్ మిషనరీని తీసుకొచ్చాడు. ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రభావితం చేశాడు. ఎడ్యుకేషన్
ఎక్కువగా ప్రభావితం చేశాడు. గమనించండి ఒకసారి, గమనించి, ఇది ఎక్కడి నుంచో వచ్చింది కాదు. ఇది ఎక్కడిదండి? మన ప్రాంతాల్లోనిదే. దేవుని సువార్త, దైవ రాజ్యాన్ని గురించిన సువార్త, దేవుని రాజ్య విస్తరణ గురించిన సువార్త. ఈ దేవుని రాజ్య విస్తరణ గురించి మనం ఎలాగో నేర్చుకోవాలంటే చాలా ఖండితముగా, చాలా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎలాగ నేర్చుకోవాలి? చాలా ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మనం నేర్చుకోలేకపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం? నేర్చుకోలేకపోతున్నాం. మనకంట వెనకాల నేర్చుకున్న వారు, మనకంటే వెనకాల వెళ్ళిన సువార్త ఎవరికి? ఇంగ్లాండ్ వాళ్ళకి. అమెరికాని ఇంగ్లాండ్ పాలించిందా, పాలించలేదా? తెలియదు మనకి. అమెరికాని ఇంగ్లాండ్ పాలించింది. ఆస్ట్రేలియాని ఇంగ్లాండ్ పాలించిందా, పాలించలేదా? పాలించింది. ఐరోపా దేశాల్లో చాలా ఖండాలను, చాలా దేశాలను ఇంగ్లాండ్ పరిపాలించిందా, పరిపాలించలేదా? పరిపాలించింది. సన్ నెవర్ సెట్ ఎంపైర్. సూర్యుడు రవి అస్తమించని సామ్రాజ్యం దేనికి పేరు? ఇంగ్లాండ్కి. బ్రిటిష్ వారికి ఉన్న పేరేంటి తెలుసా? రవి అస్తమించని సామ్రాజ్యం. అంటే ఏ మూలకి వెళ్ళినా సరే ఎవరు కనబడేవారు? బ్రిటిష్ వాళ్ళు కనబడేవారండి. బ్రిటిష్ వాళ్ళు 17th సెంచరీలో వచ్చింది. 17th సెంచరీలో వచ్చింది స్వతంత్రం. ఎవరికి? అమెరికా వాళ్ళకి. 19th సెంచరీలో వచ్చింది, 20th సెంచరీలో వచ్చింది మనకే స్వతంత్రం. 18th సెంచరీ అనుకుంటా అమెరికా వాళ్ళకి, 20th సెంచరీలో మనకి. 21st సెంచరీ వచ్చేసాం మనం. 21st సెంచరీలోనే ఉన్నామా? ఏ సెంచరీలో ఉన్నామండి మనం? 21st సెంచరీలో ఉన్నాం. సెంచరీ ఇప్పుడు చూడండి ఒకసారి. మరి వెనకాల వచ్చిన వారేమో అంత ఎక్కువగా ఉంటే మనం ఎంత ఎక్కువగా ఉన్నాం? మనకే ముందు. ఎందుకనే? ఎవరికి ముందు? మనకే ముందు. మరి వాళ్ళేమో గొప్పగానే ఇంకా ఎక్కువగా ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. మనం చాలా తక్కువగా ఆరాధిస్తున్నాం. దేనిలో లోపం అంటే విశ్వాసంలో లోపం. బలమైన విశ్వాసాలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని రాజ్య సువార్తను విస్తరింపజేద్దాం. దేవుని రాజ్య సువార్తను ఏం చేద్దాం? విస్తరింపజేద్దాం. విస్తరిస్తే దేవుని రాజ్య సువార్త మనతో పాటు అనేక మంది ఎక్కడ ఉంటారు? దేవుని రాజ్యంలో ఉంటారు. అలా ఉండడానికి మనమందరం కూడా ప్రయాసపడదాం. అలాగే అనేకులను దేవుని రాజ్యంలో తీసుకుని రావడానికి ప్రయాసపడదాం. మనం కూడా దేవుని రాజ్య పౌరులుగా ఉండడానికి ముందుకి కొనసాగుదాం. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.